కోళ్ళను వదిలిపెట్టినామా, ఇంకేదో ఆలోచన ఏం పెట్టుకోవద్దు. దేవుని సన్నిధిలో మనము వచ్చినాం గనక మనం కొద్ది సమయం దేవుని యొక్క సన్నిధిలో మన చెవులను మన హృదయాలను ఇచ్చి మనము ఆ రీతిగా ఉండాలి. మొట్టమొదటిది రోమా సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు ఏమని తెలియపరుస్తూ ఉన్నాడంటే, యేసుక్రీస్తు దాసుడు. ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు దాసుడును. దాసుడు అంటే ఏంటి? దాసుడు చూడండి, ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుంటాం. చూద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయము 25వ వచనం నుంచి చదివి దయచేసి సహాయం చేయండి. 20వ అధ్యాయము 25వ వచనం నుంచి. గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోనెనో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోనెనో చెప్పండి, వాడు మీ దాసుడై ఉండవలెను. దాసుడు అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు దాసుడు అంటే ఏంటి చూడండి. ఇక్కడ స్పష్టంగా మనకు వాక్యము అర్థమవుతూ ఉన్నది. ప్రియులారా, 29వ వచనము, అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదమునగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెనని చెప్పాను. ఇది ఎక్కడ ఉంటా ఉన్నది? 28వ వచనంలో ఉంటుంది. అయితే ప్రియులారా, మనం గమనించినట్లయితే 27వ వచనములో ఆ దాసుడు ఎట్లా ఉంటాడంటే, ఇక్కడ ఎట్లా ఉంటాడు? కాబట్టి మీ పరిచారకుడై ఉండవలెను. పరిచారకుడు దాసుడుగా మార్చబడాలి. దాసుడు ఏం చేయాలంట? కాబట్టి ఏర్పరచబడిన వాడు. అందుకని నేను ఆరంభంలో చెప్పినాను, రోమా పత్రిక 1వ అధ్యాయము 1వ వచనములో కాబట్టి ఏంటిదంటే, మొట్టమొదటిది దాసుడు, రెండవది ఏర్పరచబడ్డవాడు, మూడోది ప్రత్యేకించబడినవాడు, నాలుగోది పరిశుద్ధపరచబడినవాడు. అర్థమైందా? నేను మళ్ళీ ఇప్పుడు కాదు, మధ్యలో అడుగుతా, మళ్ళీ లాస్ట్కి అడుగుతా. అర్థమైందా? మీరందరూ చెప్పాలి. చెప్పకపోతే మీరు మీ హృదయాలు, మీ చెవులు ఎక్కడున్నట్టు ఇంట్లోనో లేకపోతే ఎక్కడోనో ఉన్నట్టు ఉంటుంది. కాబట్టి అందుకని ఇక్కడ ఏంటిదంటే, మొత్తం ఆరంభంలో మనం చదువుకున్న పరిచారకుడు దాసుడై ఉండాలి. అయితే దాసుడు ఎలాంటి వాడు, ఎలాంటి తగ్గింపు కలిగి ఉండాలన్నాడు? చూడండి ప్రియులారా, మనం 27వ వచనములో మనం చదువుకుంటే, 27వ వచనములు చదువుకుంటే, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరెనో వాడు మీ దాసుడై ఉండవలెను. ఎవరైతే ముఖ్యులై ఉండగోరుతారో వారు ఎట్లా ఉండాలి? దాసుడుగా ఉండాలంట. దాసుడు ఏం చేయాలి? చూడండి, ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతలు 21:3, సామెతలు 21:3 వచనం చదువుకుందాం. చూడండి ప్రియులారా, సామెతలు 21:3 వచనాన్ని మనం చదువుకుంటాం. నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. చూడండి ఏమన్నాడు ఇక్కడ? యెహోవాకు ఇష్టము అన్నాడు. అంటే దేవునికి ఇష్టలుగా ఉండేటటువంటి ఆధిక్యత ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినాడు. దాసునికి ఇక్కడ చూడండి, దాసుడుగా ఉండవలసినటువంటి వాని యొక్క లక్షణాలు, దేవుని యొక్క సేవకుడిగా పిలువబడేటటువంటి వాని యొక్క లక్షణాలు ఆరంభంలో ఎట్లా ఉండాలంటే, మనం ఎప్పుడైతే మనం ముఖ్యులుగా ఎంచుకుంటామో ఎంచుకున్నటువంటి వ్యక్తి ఎట్లా ఉండాలట? కాబట్టి దాసుడుగా ఉండాలి. అయితే ప్రియులరు ఇక్కడ అంటా ఉన్నాడు, నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుట బలులు అర్పించుట కంటే యెహోవాకు ఏంటంట? ఇష్టం. కాబట్టి మనకు దేవునికి ఇష్టమైనటువంటి కార్యాన్ని మనం జరిగించిన వాడు. కాబట్టి ప్రియులారా, అందుకని గలతీ 4వ అధ్యాయం 3వ వచనం చూడండి. గలతీ 4వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటాం. 4వ అధ్యాయము 3 నుంచి కొన్ని అంశాలు మనం చదువుకుంటాం. 4వ అధ్యాయము 3 నుంచి కొన్ని అంశాలను మనము ధ్యానం చేసుకుంటాం. చూడండి ఏమనంటా ఉన్నాడు? చూడండి 3వ వచనం, అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. ఎప్పుడు దాసులమై ఉంటిమి? గత కాలంలో. అంతకు మునుపు నీవు నేను మనం దాసురాలిగా మనం పిలువబడక మునుపు
దేవుని చేత ఏర్పరచబడక మునుపు, దేవుని చేత ప్రత్యేకింపబడక మునుపు, దేవుని చేత పరిశుద్ధపరచబడక మునుపు లోకమునకు మనం దాసులం. అయితే ఇప్పుడు మనం ఎట్లా ఉన్నామంటే క్రీస్తుకు దాసుడుగా ఉన్నాం. ఈ క్రీస్తుకు దాసులుగా ఉన్నటువంటి వారి యొక్క ఆత్మీయమైనటువంటి లక్షణాలు చూడండి. ఇక్కడ అంటా ఉన్నాడు, ఇక్కడ ఏమనన్నాడు కాబట్టి ఇక్కడ 4వ వచనం 5వ వచనం, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్తపుత్రములు కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టు తన కుమారుని ఆత్మని దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కాదు, కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారాగా ఏంటంట వారసుడు. ఇప్పుడు దేవునికి మనము దేవుని దాసులుగా పిలువబడ్డామంటే, గత కాలంలో మనము అపవాదికి దాసులం, లోకానికి దాసులం, పాపానికి దాసులం. కాబట్టి ప్రియులారా, లోకములో అన్నిటికీ మనం దాసులమే. ఒక దాసుడు ఉన్నాడట. ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, పాస్టర్ గారు ఉన్నారు. ఒక పాస్టర్ గారు ఏం చేసిండటంటే, ఆయనకున్నటువంటి ఒక చెడ్డ అలవాటు ఏంటంటే ఏదన్నా చూడాలని అనుకున్నాడంటే దాన్ని చూసి తీరాలట. అయితే ఆయనకు ఎప్పటి నుంచో అనిపిస్తూ ఉన్నదట, ఒకటి సినిమా చూడాలని చెప్పేసి. వాళ్ళ ఆవిడ కూడా చెప్పలేదట. అనుకున్న రీతిగానే ఏమైపోయిందంటే, GT3+ సేవకుడైనా, దయచేసి ఒకవేళ GT3+ వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమనుకోవద్దు, క్షమించండి. దయచేసి GT3+ సేవకుడైనా ఏం చేసిండంటే, ఎప్పటి నుంచో చూడాలట. ఆయనకు ఒక ఇష్టమైనటువంటి ఒక ఆయన, ఆయన పేరు చెప్పను, సినిమా పేరు కూడా చెప్పకూడదు, ఎందుకంటే పులిపీట మీద ఉన్నాం కనుక చెప్పకూడదు. కాబట్టి చూడాలనిపించింది, హఠాత్తుగా వచ్చేసింది. వాళ్ళ గ్రామంలోనే సినిమా హాల్ ఉంది, వచ్చేసింది. ఎట్లా వెళ్ళాలి? ఇటు భార్యకి చెప్పలేదు, ఎవరికి చెప్పకుండా ఏం చేసిందంటే, రాత్రి టైంలో సెకండ్ షో ఎలిమెంట్ వేసుకొని పోయిండు, నల్లటి ఎలిమెంట్ వేసుకొని పోయిండు. లోపల కూర్చొని చూస్తూ ఉన్నాడు. సగం సినిమా అయిపోయింది. ఏదో మంచి డైలాగ్ వచ్చిందట, తట్టుకోలేకపోయి హల్లెలూయా అన్నాడట. ఏమన్నాడు? హల్లెలూయా అనే సమయానికి పక్కనే విశ్వాసులు వాళ్ళు ఎట్లాంటి చెప్పండి, వాళ్ళే ముసుకేసుకొని పోయిండు రాత్రి. ఏమన్నాడు? ఆమెన్ అయ్యగారు, ఆమెన్ అంటా ఉన్నారట. ఏంటిది? సినిమా హాల్ లోపల. ఎందుకంటా ఉన్నానంటే, చూడండి, చాలామంది ఎట్లా ఉంటామంటే, మన యొక్క విశ్వాసాలు, మన యొక్క ఆత్మీయమైనటువంటి స్థితిని దేవుడు గత కాలంలో మనం లోకానికి దాసులుగా ఉన్నాము, ఆ పాపానికి దాసులుగా ఉన్నాము. లోక సంబంధమైనటువంటి మన ప్రవర్తన అంతా కూడా ఎట్లా ఉన్నదంటే, సాతాను యొక్క ఆధీనంలో ఉండి మనం దాసులుగా ఉన్నాం. అయితే దేవుడు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, మనల్ని ఆయనకు దాసురాలుగా మార్చుకున్నాడు. అయితే ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు. 8వ వచనం చదవండి. ఏమన్నాడు? ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని, ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైనా మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా అన్నాడు. చూడండి, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరా నేలా. అంటే దాసులముగా ఉన్నాము గత కాలంలో, మునుపటి కాలంలో. ఇప్పుడు మరలా మనము ఆ దాసత్వంలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి, మనం ఉన్నటువంటి ఆ దాసత్వము నుంచి విమోచించినాడు. గలతీ 1:4 అంటా ఉన్నాడు. ఏమన్నాడు? ప్రస్తుత దుష్టకాలము నుంచి మనల్ని ఏం చేసినాడంట? ఆయన విమోచించెను అన్నాడు. అంటే మనం ప్రస్తుతం గత కాలములో పాపానికి దాసులుగా ఉన్నాము, లోకానికి దాసులుగా ఉన్నాము, అపవాదికి దాసులుగా ఉన్నాము. ఇలాంటి మన దాసత్వాన్ని ఆయన విమోచించి ఏం చేస్తూ ఉన్నాడంటే, ఇప్పుడు క్రీస్తుకు దాసుడుగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, మనం గమనించాలి, ఇక్కడ అలాంటి దాసత్వంలో ఉన్నటువంటి మన ద్వారాగా దేవుడు ఏం కలిగి ఉండాలట? సంతోషించాలి. చూడండి, గలతీ 1:10 చదువుకుందాం. చూడండి, గలతీ 1:10 చదువుకుందాం. ఏమన్నాడు చెప్పండి? ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొనుచున్నానా, దేవుని దయను సంపాదించుకొనుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనెన్నటికీ మనుషులను సంతోషపెట్టవాడు అయితే క్రీస్తు దాసుడను కాకపోదును. ఎవరంటేనా?
గలతీ సంఘానికి అపోస్తులైనటువంటి పౌలు అంటా ఉన్నాడు, ఇదిగో నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే ఏం కానంటా ఉన్నాడు, క్రీస్తుకు దాసుడను కాదు. ఈ దినం మనం ఏంటంటే మనుషుల కొరకు మనము దాసులుగా ఉంటాం, మనుషులకు దాసులుగా ఉంటారు. ఎట్లా ఉంటారు చెప్పండి? సంఘ పెద్ద ఏం చెప్తే సేవకుడు అది చేయాలి. ఈ దినాలు, ఇప్పుడు అప్పట్లో కాదు, ఈ దినాలలో ఏంటిది, సంఘ పెద్ద ఎట్లా ఉండమంటే అట్లా ఉండాలి. ఒక ఆయన అన్నాడు ఏంటిదంటే, ఒక ఆయన ఫోన్ చేసి ఏమన్నాడంటే, అన్న ఒక బ్రదరు బాకీ పరిచయం అడుగుతూ ఉన్నాడు, ఇవ్వాలా అన్నాడు. ఎందుకు చెప్పు, ఒక బ్రదర్ ఫోన్ చేసి, అన్న మరి సంఘంలో ఒక బ్రదరు వాక్య పరిచర్య ఇవ్వాలి, ఈరోజు నేను వాక్యం చెప్పాలని చెప్పేసి అని అన్నాడు, కాబట్టి ఆయనకి ఇవ్వాలా వద్దంటే ఇవ్వద్దు అన్న. ఎందుకు చెప్పండి? ఇవ్వద్దు అన్న. ఎందుకు? ప్రార్థన లేదు, ఏమి లేదు, దేవుని యొక్క సేవకుని యొక్క ప్రమేయం లేకుండా తనకు తానే సిద్ధపడి నేను వాక్యం చెప్తానంటే ఇచ్చేసారు దేవుని సేవకుడు. అంటే చూడండి, ఈ దినాలు మనం ఎట్లా ఉన్నామంటే సంఘాలలో చూడండి ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇక్కడ మనుషులకు దాసులుగా ఉంటున్నారు, లేదా మనుషులను సంతోషపెట్టేవారుగా ఉంటున్నారు. కాబట్టి లోకాన్ని సంతోషపెట్టేవారుగా ఉంటా ఉన్నారు. కానీ అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే నేను క్రీస్తు దాసుడను కాకపోతే. కాబట్టి మనుషుల యొక్క దయను సంపాదించుకోవడానికి ఈరోజు మనం చూస్తే చూడండి ప్రియులారా, మనం గమనిస్తూ ఉన్నాం, లోకంలో మనం మనుషులను మరి సంతోషపెట్టడమే కాకుండా మనుషుల యొక్క దయను మనం కోరుకుంటా ఉన్నాం, మనుషుల యొక్క ఇష్టాన్ని కోరుకుంటా ఉన్నాం, మనుషులతో సంబంధం కలిగి కాబట్టి ప్రభువుతో సహవాసాన్ని మనం కోల్పోతూ ఉన్నాం ఈ దినాల్లో చాలామంది. చూడండి, అందుకని ఒక దినమంట భక్సింగ్ గారు ఏం చేసినారటంటే, వాళ్ళ ఇంట్లో సమాధి కార్యక్రమం, మెయిన్ వ్యక్తి అనమాట వాళ్ళ కుటుంబంలో, ఆయన మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత భార్య, కుమారులు, మరి కోడళ్ళు, తర్వాత మనవరాళ్ళు, తర్వాత కూతుర్లు, అల్లుళ్ళు అనేక మంది ఉన్నారు వాళ్ళ కుటుంబం. అయితే ఏం చేసినాడంటే ప్రియులారా, మనం గమనించినట్లయితే ఎట్లా ఉంటారు చెప్పండి, అప్పుడు దుఃఖం ఎట్లుంటుంది. ఎంత ఆత్మీయుడు, చాలా మంచి వ్యక్తి హెబ్రోన్లో. కాబట్టి భక్సింగ్ గారు ఏం చేసినారంటే సమాధి దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత సమాధి కార్యక్రమానికి ముందు వాళ్ళ ఆవిడతో ఆరాధన చేయించిండు. అంటే ఏంటి చెప్పండి? ఆరాధన చేయించి ఎందుకు చెప్పండి? ప్రభువా, నా భర్తను తీసుకున్నావయ్యా, నీకు వందనాలు, నేను కూడా ఒకరోజు నా భర్త ఉండే స్థలంలో నేను కూడా ఉంటాను అనేటటువంటి ఒక నిరీక్షణ నాకు ఇచ్చినావు. మనమైతే అట్లా చేస్తామా? పాస్టర్ గారిని ఏమంటారంటే, ఏమయ్యా మా ఆయన చనిపోయి నేను దుఃఖంతో ఉంటే నువ్వు ఇప్పుడు ఆరాధన చేయమంటావా అంటాం, అంతేనా? అట్నే అంటాం కదా. ప్రియులారు గమనించాలి, ఇక్కడ ఏంటిదంటే దేవుని యొక్క సంకల్పానికి, దేవుని యొక్క చిత్తానికి మనం ఎప్పుడైతే విరుద్ధంగా ఉంటామో అప్పుడు మనుషుల యొక్క దయను కోరుకుంటాము. రెండోది ఏం కోరుకుంటామంటే మనుషులను సంతోషపెట్టే వారంగా ఉంటాం. కానీ క్రీస్తుకు సంతోషం ఉండదు, దేవుని సంతోషం ఉండదు. అందుకని ప్రియులారా, మనం చదువుకుంటే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు, మొదటి దశ రెండో అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుంటాం. 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకుంటాం. చూడండి, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునిని సంతోషపెట్టువారమై బోధించుచున్నాము. మనుషులను సంతోషపెట్టేవారుగా బోధించకూడదు. చూడండి, మొట్టమొదటి దాసుడు అనేవాడు లోకంలో నుంచి మనం దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దాసుడు ఈరోజు సేవకుడు, లేకపోతే బోధకుడు, లేకపోతే పరిచారకుడు అని పిలువబడుచున్నటువంటి మనమందరం కూడా ఏంటంటే దేవుని చేత మనము విమోచించబడ్డాం. గత కాలంలో మనం లోకానికి దాసులం. అలాంటి దాసత్వంలో ఉన్నటువంటి దేవుడు నన్ను మనల్ని పిలిచి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే దాసుడుగా ఉండటానికి, సేవకుడుగా ఉండటానికి, పరిచారకుడుగా ఉండటానికి, దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా ఉండటానికి దేవుడు నన్ను ఎన్నిక చేసుకున్నాడు. ప్రియులారా, ఆ ఎన్నిక చేసుకున్నటువంటి తరుణంలో ఆయనను మాత్రమే మనం సంతోషపెట్టాలి, ఆయనను మాత్రమే మనం ఘనపరచాలి, ఆయనను మాత్రమే మనం ఏం చేయాలంటే ప్రియులారా, మనం గమనించినట్లయితే స్తుతించి ఘనపరిచేటటువంటి ఆధిక్యత కలిగి ఉండాలి. అంతేగాని లోకంలో మనం లోక సంబంధమైనటువంటి వాటిని మనం సంతోషపెట్టేదానికంటే ప్రభువుని సంతోషపెడితే ప్రభు రాజ్యంలో ఉంటామన్నటువంటి ఒక నిరీక్షణతో జీవిస్తాడు మనిషి.
ఈరోజు ఎంతోమంది ఏం చేస్తామనంటే లోకములో మనుషులను సంతోషపెట్టే వారముగా ఉంటాం. ప్రియులారా, అది నీ యొక్క ఆత్మీయమైనటువంటి జీవితానికి ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. ఎందుకొరకంటే ఈ దినాలు చాలామంది చూడండి, కొన్ని కొన్ని సందర్భాల్లో నేను కొన్ని అంటే మన మన హెబ్రోన్ డినామినేషన్లో కాదు, మా దగ్గర ఎక్కువ శాతం ఏముంటాయంటే వేరే వేరే డినామినేషన్లు, ఊరికొక 3-4 సంఘాలు ఉంటాయి. ఊరికొక 2-3-4 సంఘాలు ఉంటాయి. హెబ్రోన్ సంఘాలంటే వాజేడు మండలంలో ఎన్నంటే 3 సంఘాలే ఉన్నాయి. ఒక్క మండలంలో 3 సంఘాలు ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి ఈ 3 సంఘాలలో ఉన్నటువంటి ముగ్గురే సేవకులు అయితే కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారు ఏంటిదంటే ఎప్పుడైనా ఏదైనా కూడికకి పిలిచిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? అందరు పాస్టర్లు అందరు స్టేజ్ మీదకి వెళ్ళిపోవాలి. కుర్చీలు పెడతారు, వరుసగా పెడతారు. పెట్టిండ్రంటే మనిషికి కొద్దిసేపు వాక్యం చెప్పాలి. ఇప్పుడు అక్కడికి టైం 8-9 అయిపోద్ది. ఇక మళ్ళీ తర్వాత ఆరంభంలో సిస్టర్స్కి పాటలు ఇస్తారు. ఇట్లా మనం చూస్తాం. ఎందుకంటే అది మనం విమర్శించేది కాదు కానీ ప్రియులారా, ఎందుకంటే ముందు దేవుని సంతోషపెట్టాలి. ఈ దేవుని సంతోషపెట్టకుండా నీ యొక్క భక్తి 2 తిమోతి 3:5 ఉన్న భక్తి అదేమంటా ఉన్నాడు? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని యొక్క శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. అంటే పైకి సేవకుడు, పైకేమో సేవకురాలు, కాబట్టి పైకేమో వాళ్ళు అని చెప్పి చెప్పుకుంటాం. ప్రియులారా, అందుకని ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే ఇంకొక మాట, ఎఫెసీ 6:6 చదువుకుందాం చూడండి ప్రియులారా. ఎఫెసీ 6:6 చదువుకుందాం. ఎఫెసీ 6:6 చదువుకుందాం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6:6 మనం చదువుకుందాం. చూడండి ఏమన్నాడు? మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తుకు దాసులమని ఎరిగి దేవుని చిత్తము మనస్పూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. మనుషులకు చేసినట్టు చేయవద్దు. కొంతమంది అంటారు కదా, ఏంటి చెప్పండి. ఒక ఆయన అన్నాడు, ఒక మెసేజ్ పెట్టిండు. ఏమని పెట్టిండు? బ్రదర్, నేను ఆ రోజు ఎట్లా ఉన్నదంటే, మా పరిస్థితి ఎట్లా ఉన్నదంటే కనీసం గిఫ్ట్ కూడా ఇచ్చే అంత స్తోమత లేదు. కొద్దిగా అట్లా ఇచ్చిన. ఏం చేసిండంటే, పెద్ద పాస్టర్ వస్తేనేమో ఇట్లా ఇస్తారు బ్రదర్, చిన్న ఆయన వస్తేనేమో ఇట్లా ఇస్తారు బ్రదర్ అని చెప్పేసి ఇండైరెక్ట్ చెప్పేసేసి, పెద్ద పాస్టర్ వస్తేనేమో ఆయన కారు దిగకపోయినా కానీ అక్కడ పోయి వంగి దండాలు పెడతారు. చిన్న పాస్టర్ వస్తేనేమో అసలు పట్టించరు బ్రదర్ అని. ఏంటి బ్రదర్ ఇది? దేవుని సేవకులకు ఉన్నటువంటి ఇదేంటి అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. అసలు నేను ఇచ్చింది ఎంత అంటే 300 ఇచ్చిన ఆయనకు. ఎందుకంటే లేవు, చాలామంది సేవకులు వచ్చినారు కదా. సరే అట్లా ఇచ్చిన తర్వాత అన్న, నేను ముందే చెప్పిన అన్న, గిఫ్ట్ చిన్న గిఫ్టే అది, కాబట్టి ఏమనుకోవద్దని చెప్పేసానన్న. ఆయన ఇంటికి పోయి డైరెక్ట్ ఫోన్ చేసిండు. ఎందుకంటా ఉన్నాడంటే ప్రియులారా, గమనించాలి. ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే ఎఫెసీ పత్రిక 6:6 మనం చదువుకుంటాం. కాబట్టి ఇక్కడ ఏమనంటా ఉన్నాడు? కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకంగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా సేవ చేయండి. కాబట్టి మనం ఎట్లా సేవ చేయాలి? క్రీస్తు దాసులముగా ఉన్నటువంటి మనము ఏ రీతిగా సేవ చేయాలి? కాబట్టి మనుషులకు సేవ చేసేది కాదు, మనుషుల యొక్క మెప్పు కొరకు, మనుషుల యొక్క ఘనత కొరకు, మనుషులను సంతోషపెట్టే దాని కొరకు మనము సేవ చేయకూడదు. కాబట్టి ప్రభు కొరకు మనం సేవ చేయాలి. కాబట్టి ప్రభు యొక్క ఇష్టాన్ని నెరవేర్చాలి. చాలామంది అంటారు, మా కుటుంబంలో నన్ను అంటారు, మా కుటుంబంలో మా అమ్మ, మా తమ్ముడు, వీళ్ళు అంటారు నాకు బాగా క్లోజ్గా ఉన్నటువంటి, ఏరా నువ్వు ఇంకా ఎప్పుడు ఇట్లనే ఉంటావా అంటాడు. ఏంటి చెప్పండి? ఏరా నువ్వు ఇంకా ఎప్పుడు ఇట్లనే ఉంటావా? అందరేమో ఇండ్లు కట్టించుకుంటారు, అందరేమో కార్ల మీద తిరుగుతూ ఉన్నారు, నీ పరిస్థితి ఏంది ఇట్లా ఉన్నావు అని అంట. నేనన్నా, ఎందుకంటే ప్రియులారా గమనించాలి, ఎందుకంటే కాబట్టి నేను వాళ్ళతో చెప్పింది ఏంటిదంటే, ప్రభు ఇచ్చింది తింటాం, లేకపోతే లేదు. ప్రభు ఇస్తే ఆ రోజు తింటాం, లేకపోతే ఉపవాసమైనా ఉంటాం, అంతే. ఎందుకంటే ప్రభు కొరకు మనము పిలువబడ్డాము, ప్రభువుకు దాసులుగా ఉన్నాము. గత కాలంలో నా బ్రతికేటిదంటే భయంకరమైనటువంటి త్రాగుబోతు.
అలాంటి నా జీవితాన్ని దేవుడు మార్చినాడు, నా పాపాలు క్షమించినాడు. 2006 సంవత్సరంలో నా పాపాలు క్షమించబడ్డాయి. 2009 సంవత్సరంలో ప్రభు సేవకు వచ్చినాను. 2008 సంవత్సరంలో సంగారెడ్డిలో ఆండ్రూస్ అంకుల్ దగ్గర ఒక 6 నెలలు మాత్రమే బైబిల్ అనగా సేవ తరపిదిలో ఉన్నాను. 6 నెలలు ఎందుకంటే ఆ పాటికి మా దగ్గర ఉన్నటువంటి సేవకుడు మూటములే చదువుకొని వెళ్ళిపోయాడు కాబట్టి అక్కడ రావాల్సి వచ్చింది. ఎందుకంటా ఉన్నానంటే ప్రియులారా గమనించాలి, ఇక్కడ ఏంటిదంటే ప్రభువుకు మనం సేవ చేయాలి. ఎట్లా చేయాలంటే ఇష్టపూర్వకంగా సేవ చేయాలి, ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. ఇలాంటి విషయంలో కూడా కొంతమంది సేవకురాలు జాగ్రత్త. ఏంటిదంటే ఎట్లుంటారని చెప్పండి, దేవుని సేవకునికి ఒక భారం ఉంటుంది. ఏంటి చెప్పండి, ఒక ఆమె ఉన్నదట. ఇక్కడ ఎవరు లేరు కదా, గొల్లోళ్ళు ఎవరు లేరు కదా, లేరా? గొల్లోళ్ళు లేరు కదా, లేరు. అయితే ఒక గొల్లామకట 70,000 పెట్టి గేదెని కొన్నదంట, బర్రెని కొన్నదంట. బర్రెని కొన్నప్పుడు ఆ బర్రె కొన్న తర్వాత ఏమైందంటే దూడని పెట్టింది. దూడ అది పెట్టిన తర్వాత దూడకు పాలివ్వట్లేదు, ఈమె దగ్గరికి పోనివ్వట్లేదు, మనిషిని కూడా దగ్గరికి పోనివ్వట్లే, మేత కూడా తినట్లేదు, కుర్తి కూడా తినట్లేదు అని చెప్పేసి ఆమె బాధపడతా ఉంటే ఒక ఆమె యేసు ప్రభు నమ్ముకున్న ఆమె చెప్పింది, ఇదిగో పలానా దగ్గర ఒక పాస్టర్ ఉంటాడు, ఆయనతో ప్రార్థన చెప్పి మీకు గేదె ఈ యొక్క బర్రె మంచిగా అయిపోతుంది అని చెప్పేసి అనంటే ఆమె ఏం చేసిందంటే నూనె డబ్బా ఎడమ చేతిలో పట్టింది, 10 రూపాయలు, రూపాయి గాడిలో ఒక చేతిలో పట్టింది 10 రూపాయలు, రెండింటిని పట్టుకొని పోయింది. పాస్టర్ దగ్గర పోయి ఏమన్నదంటే, పాస్టర్ గారు మా గేదెకి ఏమైందో నాకు తెలియదు కానీ మా బర్రె 70,000 పెట్టుకున్నాను, పాలు ఇవ్వట్లేదు, మనిషిని దగ్గరికి పోనివ్వట్లేదు, కుడితే తాగట్లేదు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంట. సరే, ఈయనకు అర్థమైపోయింది ఈమె గొల్లామె కాబట్టి గొల్లోళ్ళు ప్రభు నమ్ముకుంటే కొద్దిగా సాక్ష్యం మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి ఈయన ఒక ఆశ. సరే, నూనె డబ్బాకు ప్రార్థన చేసి ఇచ్చిండు. ఇదిగో నూనె తీసుకొని పోయి కుడితిలో కొద్దిగా పెట్టు, తర్వాత చెంబులో నీళ్ళు పెట్టి నీళ్ళల్లో ఆ డబ్బా కొబ్బరి నూనె మొత్తం కలిపేసి నీ గేదెకంతా చల్లిచ్చేసాయి, ఏం కాదు పో అని చెప్పేసి అన్నాడు. ఆ రాత్రి అంతా ప్రార్థన చేసింది. పాపం ఎందుకు కూడా దేని కొరకు? బర్రె కొరకు ప్రార్థన చేస్తే నిజంగా అద్భుతం. బర్రె ఉదయకాల సమయానికి బాగా అయిపోయింది, కుడితి తింటుంది, లేగకు పాలిస్తూ ఉన్నది, అంత మంచిగా ఉన్నది. ఇంకేమున్నది ఆమె ఎవరు ఆ గేదె కొన్నామే ఏం చేస్తూ ఉన్నదంటే ఉరుకొచ్చింది పాస్టర్ గారి దగ్గర. పాస్టర్ గారు నా యొక్క బర్రె బాగా అయిపోయింది, కాబట్టి ఇప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకోవాలన్నది. యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే ఈయనకి ఇంకా సంతోషం అనిపించి ఆమె ఏం చేసిందంటే అదే ఆదివారం తెల్లారితే ఆదివారం తీసుకొని పోయిండు, మందిరంలో కూర్చోబెట్టిండు. అందరిలా కూర్చున్నది. అందరన్నా కొద్దిసేపు బయటికి పోయి అట్లా పోయి తిరిగి వస్తూ ఉన్నారు, పాస్కన పోతూ ఉన్నారు. కానీ ఈమె మాత్రం అక్కడే కూర్చొని ఉన్నది. ఇట్లా జరిగిపోతూ ఉన్నది. 3 నెలలు అయిపోయింది, 4 నెలలు, 5 నెలలు వచ్చేసింది. ఇంకేమున్నది, ప్రార్థన కూడా వచ్చేసింది. ఆమెకి ముసుగేసుకుంటూ ఉన్నది, అన్నీ చేస్తూ ఉన్నది. ఉపవాస ప్రార్థన ఉన్నది, సంఘ ప్రార్థన, బైబిల్ స్టడీ, ఉపవాస ప్రార్థన, అన్ని మీటింగ్లోకి వస్తూ ఉన్నది, చక్కగా ఉన్నది. ఉండంగా 6వ నెల వచ్చింది. 6వ నెల వచ్చిన రోజు ఏమైందంటే పాస్టర్ గారు అందరు ఏంటియో చేతుల్లో ఎర్రటి పుస్తకాలు పట్టుకొని వస్తూ ఉన్నారు. ఉత్త చేతులతో వస్తే నాకు సిగ్గు వస్తూ ఉన్నది, నాకు కూడా అది కావాలని చెప్పేసి అంటే పాపం ఈయన పాస్టర్ గారు 300 పెట్టి బైబిల్ తీసుకొని వచ్చి ఆమెకి ఇస్తే చక్కగా పట్టుకొని పోతాము. ఉన్నట్టుండి ఏమైందో తెలియదు, ఆ బర్రె పుట్టుక్కున చచ్చిపోయింది. 6వ నెలకు పుట్టుక్కున చచ్చిపోతే అప్పుడు ఉరికొచ్చింది. ఎవరు చెప్పండి? పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది, బైబిల్ పట్టుకొని వచ్చి ముఖం మీద కొట్టింది, బైబిల్ని కొట్టింది. అప్పుడు అన్నాడు పాస్టర్ గారు, ఏమైంది అని చెప్పేసేసినట్టే, నా 70,000 బర్రె చచ్చిపోయింది, నీ బైబిల్ ఎందుకు అన్నది. నా 70,000 బర్రే చచ్చిపోయింది, నీ బైబిల్ ఎందుకని. చాలామంది ఆధారపడేది ఏంటిదంటే ప్రియులారు, నేను ఎందుకంటా ఉన్నానంటే ఏదో మిమ్మల్ని ఏదో సంతోష పెట్టాలని నవ్వించాలని కాదు, కానీ ఈ దినాలలో మనం చూస్తే మనుషులకు సేవ చేసినట్టుగా కాకుండా ఆ పరలోకమందున్నటువంటి దేవునికి సేవ చేసినట్టుగా చేయాలి. అది కూడా ఎట్లా చేయాలంటే ఇష్టపూర్వకంగా చేయాలి. ఈ దినాల్లో ఆ ఇష్టముతో సేవ చేసేటటువంటి సేవకులు కొల్లోలుగా ఉంటా ఉన్నారు లోకంలో. మనం చూస్తూ ఉంటున్నాం. ధనం కొరకు, ఆస్తి కొరకు, డబ్బు కొరకు, పేరు కొరకు, ప్రతిష్ట కొరకు చేసేటటువంటి సేవకులను మనం ఎంతోమంది చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రియులారా, మనం గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ కిందిల వచనంలో 7వ వచనంలో ఏమంటా ఉన్నాడంటే, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు సేవ చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయండి. ఇది దేవుని దాసుడుగా పిలువబడేటటువంటి వారికి ఉండేటటువంటి లక్షణం, మొదటి లక్షణం. దేవుని దాసురాలుగా ఉండేటటువంటి పిలువబడేటటువంటి వారికి ఉండేటటువంటి మొదటి లక్షణం. ప్రియులారా, రెండో అంశానికి వద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయము
సమయం ఎక్కువ అయిపోతే నన్ను క్షమించండి, సమయం కూడా చెప్పలేదు అన్న, మరి ఇంతసేపు చెప్పమని చెప్పేసి అన్న చెప్పలేదు, నేను కూడా అడగలేదు. ఒకవేళ 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువ అయితే నన్ను ఏమనొద్దు, తిట్టొద్దు, కొట్టొద్దు. అర్థమైందా? మీ ముఖాలు చూస్తే నాకు ఎట్లున్నాయంటే అయిపోయిన తర్వాత నన్ను కొట్టేటట్టున్నారు. కొడతారా, తిడతారా, ఏమన్నట్టు కదా? సరే మంచిది. కరెంటు పోయిందనుకో అప్పుడు వస్తుంది కోపం. కాబట్టి ప్రియులారు ఎందుకంటా ఉన్నానంటే చూడండి, రెండో లక్షణం చదువుకుందాం. రోమపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. అక్కడ ఏమన్నాడు? యేసుక్రీస్తు దాసుడు, తర్వాత అపోస్తలుడుగా ఉండుటకు పిలవబడిన వాడును. రెండోది ఏంటి చెప్పండి? పిలవబడిన వాడు. దేవుని సేవకుడు అంటే ఎవరై అంటే దేవుని చేత పిలువబడ్డ వ్యక్తి. మొట్టమొదటిది దాసుడుగా ఉండగోరాలి. అంటే అది కూడా లోకానికి కాదు, లోక పాపానికి కాదు, మనుషులను సంతోషపెట్టే దాసుడుగా కాకుండా దేవుని సంతోషపెట్టే దాసుడుగా మనము ఉండగోరాలి. ఇది మొదటిది. రెండవది ఏముండాలంటే మనకు ఒక లక్షణము, పిలుపు ఉండాలి. పిలుపు లేకుండా లేనటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ దినాలు. పాస్టర్గా పిలవాలి నన్ను అని చెప్పి అనేటోళ్ళు కొంతమంది. ఒక ఆయన ఉన్నాడు, ఏంటిదంటే నేను పాస్టర్ అని చెప్పి చెప్పుకుంటూ తిరిగేటోడు ఉన్నాడు. చాలామంది ఉంటారు. ఎందుకొరకంటే నేను పాస్టర్, ఎక్కడంటే మీటింగ్లో పోతే నేను పాస్టర్ అండి అంటే ఎందుకంటా ఉన్నట్టు ప్రియులారా గమనించాలి. ఇక్కడ ఇలాంటి వారు ఉన్నారు. అందుకని దేవుని యొక్క పిలుపు ఏర్పాటు ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, పిలవబడిన వాడు అన్నాడు. అంటే పిలవబడినటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎట్లా ఉంటుందో కొన్ని అంశాలను మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం చిన్నమాట చదువుకుందాం. చూడండి, 13వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం ప్రియులారా. అక్కడ ఏమన్నారు చదవండి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా, చూడండి, పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని చెప్పండి. ఏమన్నాడు? వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. చూడండి, గమనించినట్లయితే ఇక్కడ మనం ప్రభువును సేవించుచు చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు. పిలుపు ఎందుకు పిలిచినాడు దేవుడు అంటే, కాబట్టి ప్రియులారా పని కొరకు పిలిచినాడు నిన్ను. దేవుని పని కొరకు నువ్వు పని చేసేటటువంటి వ్యక్తిగా పిలిచినాడు. కాబట్టి ఏదో లోకానికి కాదు, లోక సంబంధమైనటువంటి వాటి కొరకు కాదు నిన్ను పిలిచింది, దేవుని పని కొరకు పిలిచినాడు. అందుకని ప్రియులారా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక చదువుకుందాం. చూడండి, 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం, 2వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయము 1వ వచనం 2వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికముతో నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాడుచున్నాను. ఇక్కడ అంటా ఉన్నాడు ఒక మాట, ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా. దేవుడు దేని కొరకు పిలిచినాడు? ఎందుకు ప్రభు మరి పని కొరకు ఎందుకు పిలిచినాడు? దాన్ని మనం గ్రహించాలి. ఈరోజు పిలుపు అందుకున్న చాలామంది ఈ పిలుపుకు లోబడినటువంటి స్థితిలో ఉంటున్నారు. కాబట్టి కొంతమందికి పిలుపు లేకపోయినా నాకు పిలుపు ఉన్నదని చెప్పుకునేవారు ఉన్నారు. పిలుపు ఉండి కూడా ఏం చేస్తూ ఉంటారు? కాబట్టి ఆ పిలుపుకు తగ్గట్టుగా జీవితాలు లేవు. ప్రియులరా గమనించాలి, ఇక్కడ ఈ పిలుపును మనం కలిగినటువంటి వారమై ఉండాలి. గమనించినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ చూడండి ప్రియులరా. ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. 1 తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుంటాం. ఏమన్నాడు చెప్పండి? ఏమన్నాడు? దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఈరోజు మన పిలుపును విడిచిపెట్టేసేసి ప్రియులారా మనము సంపాదించేటటువంటి సంపాదన ఏంటంటే ఇక్కడ అంటా ఉన్నాడు, నీతి మొట్టమొదటి చెప్పండి, నీతి, రెండోది భక్తి, మూడోది విశ్వాసము, నాలుగోది ప్రేమ, ఐదోది ఓర్పు, ఆరోది సాత్వికము. ఈ ఆరీటిని మనం ఏం చేయాలట? సంపాదించాలి. ఈ సంపాదన అనేటటువంటిది మనకి ఏంటిదయ్య అంటే మొట్టమొదటి సంపాదన నీతి. ఈ నీతి చాలామంది అంటారు కదా, ఏమైనా సంపాదించినావు అని చెప్పేసి ఏమంటారు? పిల్లలు ఉన్నారు మామూలు కొంతమంది అంటారు, అరే 2 కొడుకులు ఉన్నారా,
పెద్దోడికి ఇప్పుడు 20 సంవత్సరాలు. మోషేకి ఇంకొక 4-5 సంవత్సరాలు పోతే పెళ్లి చేయాలని. ఏం సంపాదించినావు? ఏం సంపాదించినావు? ఏమన్నా బ్యాంకులో ఏమన్నా ఒక 5-6 లక్షలు ఉన్నాయా, 10 లక్షలు ఉన్నాయా, ఒక 10,000 ఉన్నాయా? 10,000 అంటావు, 500 కూడా లేవు. ఇప్పటికి నా అకౌంట్లో 300 ఉన్నాయి. ఎంత చెప్పండి? 300. అబద్ధం ఆడను. ఎందుకంటే పులిపీఠం మీద ఉండి దేవుని వాక్యాన్ని చెప్పుకుంటూ అబద్ధం ఆడకూడదు. నా అకౌంట్లో 300 ఉన్నాయి. ఎందుకంటే ఉన్నట్టు ప్రియులారా గమనించాలి. ఇక్కడ చాలామంది ఏమంటారంటే, ఏం సంపాదించినావు? మన ఇంటికి చుట్టాలు వచ్చిందనుకో, ఏరా ఏం సంపాదించినావు అంటారా? అనరు కదా, అనరు. ఏం ఎంత పొలం ఉంది, ఎన్ని లక్షలు ఉన్నాయని అడగరు. నీకెంతమంది పిల్లలు అంటారు కదా, నీకెంత, నీ ఇల్లు చూడరు, ఏం చూడరు. చుట్టాలు వస్తే ఏమంటారు చెప్పండి? చుట్టాలు వచ్చిన తర్వాత అడుగుతా, ఎరా నీకు ఎంతమంది పిల్లలు అంటారు. పిల్లల్ని అడుగుతారు. పరలోకమందున్న దేవుడు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు అడుగుతాడు, ఏంటిదంట, నీవెంతమందిని సంపాదించినావు పిల్లల్ని అంటాడు. మనం ఏం చెప్తాం? దానికి సమాధానం ఉందా మన దగ్గర అంటే లేదు. కాబట్టి ప్రియులారు, అందుకని ఈ 6 మనం సంపాదించుకోవాలి. మనం పిలువబడినటువంటి పిలుపుకు తగ్గట్టుగా ఉండాలి. ఇప్పుడు ఈరోజు నేను ఇక్కడ నిలబడి చెప్తా ఉన్నా, నేను కూడా ఇది చేయకపోతే దేవుడు ఏమంటాడు చెప్పండి? నాకు కూడా ఉంటుంది శిక్ష. అర్థమైందా? వీటిని మనం కలిగి ఉండాలి. అందుకని ప్రియులారా, మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం కొన్ని మాటలు చదువుకుందాం. హెబ్రీ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము. హెబ్రీ గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. త్వరగానే ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 5వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి. ఏమన్నాడు? మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే సహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. ఎట్లా పిలువబడాలట? అహరోను పిలువబడినట్టుగా మనం పిలువబడాలి. కాబట్టి మన పిలుపుకు తగ్గటువంటి ఆ యొక్క జీవితము, ఆ జీవితానికి తగ్గటువంటి ఈ యొక్క అహరోను యొక్క జీవితాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనతను పొందును. ఎప్పుడు దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఎందుకొరకంటే ఆయన ఈయనపరిచేవాడు కాదు. ఆయన ఎక్కడ కూడా మనల్ని ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇది చేసేటటువంటి వాడు కాదు, కానీ దేవుడు మనల్ని ఘనపరుస్తాడు. నన్ను ఘనపరిస్తే నేను నిన్ను ఘనపరుస్తాను. కాబట్టి ప్రియులారా, అందుకని మనం అహరోనును పిలిచినట్టుగా పిలువబడిన వాడై ఈ ఘనతను పొందును అన్నాడు. అంటే అహరోను దేవుని చేత పిలువబడ్డాడు. ఈరోజు మన పిలుపు ఎట్లా ఉండాలంటే దేవుని చేత పిలువబడ్డవాడు. కొంతమంది అంటారు దేవుని సేవకులు, అరే నువ్వు సేవ చేయరా, మంచి వాక్యం చెప్తావు అంటాడు. ఇంకెందుకు నీకు ఆలోచన? ఒక ఆయన అన్నాడట, ఒక పాస్టర్ గారి దగ్గర ఒక విశ్వాసి ఉన్నాడు. ఉంటే మంచిగా ఆదివారం పోతూ ఉన్నాడు, అన్ని కూడికలకు పోతూ ఉంటే ఏమన్నాడంటే పాస్టర్ గారు, అరే నువ్వు బాప్తీసం తీసుకోవాలరా, నువ్వు మంచిగా ఆరాధన చేస్తావు, మంచిగా వస్తావు మందిరానికి అంటే, ఆయన అన్నాడట, పాస్టర్ గారు వద్దు పాస్టర్ గారు అన్నాడట. పాస్టర్ గారు వద్దు అన్నాడట. ఎందుకంటే ఈయన అంటాడట కదా, లేదురా నువ్వు తీసుకోవాలరా, నువ్వు మంచిగా ఉంటావు ఉన్నావు, మంచిగా వస్తూ ఉన్నావు, నీ గురించి మంచి సాక్ష్యం ఉన్నది అని చెప్పేసి అని అంటే, ఆయన నేను తీసుకొని పాస్టర్ గారు అన్నాడట. ఇక బ్రతిన్లు ఆడుతూ ఉన్నాడు. ఆ రోజు ఇక తెల్లారితే బాప్తిసాల కూడిక మళ్ళీ పోయిండట, మళ్ళీ కూర్చోబెట్టిండట, అడిగిండట బాప్తిసం తీసుకో అని చెప్పి, నేను తీసుకోను అన్నాడట. సరే ఈయన వింటలేరని చెప్పేసి ఆ రోజు సాయంత్రం ఏం చేసిండంటే కుక్క, ఎక్కడో చచ్చిపోయిన కుక్కనట కోసిండు, కొద్దిగా మాంసం తీసుకొని వచ్చి మంచిగా ఫ్రై చేసి పాస్టర్ గారికి విందు చేయటానికని ఆయన పిలిచిన తర్వాత అన్నాడట కదా, పాస్టర్ గారు నీ కొరకు మంచి ఫ్రై చేసిన మాంసం కూర మీ కొరకు రండి పాస్టర్ గారు అని చెప్పేసానంటే లొట్టలు వేసుకుంటూ పోయిన తర్వాత కూర్చోబెట్టిన తర్వాత చెప్పిండట కదా, ఏంటిదంటే పాస్టర్ గారు ఇదేం ఫ్రై అయ్యంటే కుక్క మాంసము అన్నాడట. కుక్క మాంసము అన్నాడు. అప్పుడు తింటారా కుక్క మాంసాన్ని ఎవడు తినడు. ఎందుకు ఇట్లా చేసినావు అని చెప్పేసి, నా బతుకు నీకు పైకి మాత్రం మంచిగా కనిపిస్తూ ఉన్నది, కానీ నా బతుకు ఏం బతుకు? కుక్క బతుకు. నీకు తెలియదు నేను చేసేటటువంటి పాపాలు, నేను చేసేటటువంటి చెడ్డ అలవాట్లు లోపల ఉన్నటువంటి నా యొక్క అంతరాత్మకు తెలుసు. కాబట్టి నాకు బాప్తిస్మం వద్దంటే నువ్వు వింటలేవు. కాబట్టి ఇప్పుడు నా కుక్క బతుకుని ఈ కుక్క మాంసాన్ని నీకు పెడితే నీకు తింటావా? దేవుడు ఇష్టపడతాడా నా కుక్క జీవితాన్ని? నువ్వే కుక్క మాంసం తినటానికి ఇష్టపడవు, కుక్క లాంటి నా బ్రతుకుని దేవుడు ఎట్లా ఇష్టపడతాడని చెప్పేసానంటే అప్పుడు బుద్ధి వచ్చింది, వెళ్ళిపోయింది. ఎందుకంటా ఉన్నానంటే ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క పిలుపు అనేటటువంటిది ఎంతో శ్రేష్టమైనది.
ఈ పిలుపుకు తగ్గట్టుగా మనం జీవించకపోతే ఈరోజు నువ్వెంత పెద్ద గొప్పదానివైనా, గొప్ప సేవకుడివైనా, కాబట్టి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నప్పటికీ అంతా వృధాయే. కాబట్టి ప్రియులారా, మనం గమనించినటువంటి మాట, ఎబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చదువుకున్నటువంటి భాగం ఏంటి చెప్పండి? ఏంటి చెప్పండి? 6వ అధ్యాయము 6వ అధ్యాయము ఎన్నో వచనము చెప్పండి? ఎబ్రీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయము చూడండి ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు. ఏంటిది? మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము కొన్నిటిని మనము మరి కొన్ని విషయాలను మనము ధ్యానం చేస్తూ ఉంటా ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తమును, దేవుని యొక్క ఉద్దేశమును మనం కలిగిన వారమై ఉండాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ప్రియులరా, అందుకనే దేవుడు, ఆ దేవాది దేవుడు, మహాత్యం కలిగినటువంటి ఆ గొప్ప దేవుడైనటువంటి సృష్టికర్త నిన్ను నన్ను మనందరినీ కూడా తన సంకల్పము చొప్పున మనల్ని పిలిచినటువంటి ఆ పిలుపు దేవుని దృష్టికి ఎంతో గొప్పదై 5వ అధ్యాయము మన 4వ వచనంలో చదువుకున్నటువంటి భాగం ఏంటిదంటే, అహరోనును దేవుడు పిలిచినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఉండాలి. ఇది రెండవ సందర్భం. చూడండి ఇంకొక మాట, పిలిపిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము పిలిపిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము చదువుకుందాం. 3వ అధ్యాయము 14వ వచనము. పిలిపిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. చెప్పండి, ఇప్పుడు మనం పరిగెత్తేది ఎక్కడికాట? గురి యొద్దకే ముందు బాణం ఉన్నది, ముందు పెద్ద బాంబు ఉన్నది, అక్కడికే పోవాలి. మనం పోతామా? దేవుడు చెప్పేది అదే కదా. ముందు పెద్ద బాణం ఉన్నది, వాడు అవతలోడు వేసిండంటే ఖచ్చితంగా వచ్చి గుండెలో గుచ్చుకుంటుంది. అయినా సరిపోతాం మనం. ఇప్పుడు దేవుడు చెప్పేది అదే కదా, గురి యొద్దకే పరిగెత్తాలి మనం. దేవుని క్రైస్తవ జీవితంలో విశ్వాసి యొక్క ఆ మొట్టమొదటి దాసుని గురించి మనం చూసుకున్నాము. రెండవది దేవుని యొక్క పిలుపుని గురించి మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ పిలువబడ్డటువంటి వ్యక్తి ఎట్లా ఉండాలట అంటే గురి యొద్దకే పరిగెత్తాలి. కాబట్టి పరిగెత్తేటటువంటి వారమై ఉంది. కొంతమంది ఎట్లా పరిగెత్తుతారంటే ఏమి తిరగకుండా పరిగెత్తుతారు. ఒక ఆయన ఉన్నాడట, ఒక దేశానికి రాజు. ఆయనకు అందమైన కూతురు ఉన్నదట. ఇది కథ నేను చెప్పేది. అందమైన కూతురు ఉన్నదట. ఆయన చెప్పిండట కదా, కాబట్టి నా కల్లుడు ఎట్టాటోడు కావాలంటే నేను ఎట్లయితే ఏదైతే చెప్పిన దాన్ని జయించిన వాడు ఉంటే వాడు నా కల్లుడు. నా కూతురుని ఇచ్చేస్తాను, సగం రాజ్యం ఇచ్చేస్తాను, కొంత డబ్బు ఇచ్చేస్తానని ఏం చేసిండంటే ఈ కాలం కాదు, అప్పుడెప్పుడో ప్రకటన చేస్తే చాలామంది చూసినారు. యవనస్తులందరూ తండోపతండాలుగా వచ్చేసినారు. ఏమని? ఆయన ఒకటి పెట్టినాడట, నా కూతుర్ని పెళ్లి చేయాలంటే ఒక నది ఉన్నది, ఆ నదిలో భయంకరమైనటువంటి మొసళ్ళు ఉంటాయి. ఆ నది ఈది ఒడ్డు ఎక్కినోడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని అందరు వస్తూ ఉన్నారు. నదిలో చూస్తూ ఉన్నారు, మొసలన్నీ నోరులు ఎల్లబెట్టి చూస్తూ ఉన్నాయి. అక్కడ దూకి ఎవరు కూడా ఈదగలిగేటటువంటి శక్తి లేదు. కాబట్టి ఒక ఆయన అట ఎటు నుంచో సైకిల్ వేసుకొని వచ్చిండట, ఏంటరా ఇక్కడ ఏదో జరిగిద్దేమని చెప్పేసి చూసొద్దామని చెప్పేసి పోయి ఇట్లా చూస్తూ ఉన్నాడట. ఎవడో వచ్చి వెనక నుంచి తోసేసి ఏమైపోయింది, వెనక నుంచి తోసిచ్చుడు ఏమి కావాలి? కొద్దిగా మంచి గజ ఈతగాడి పర్వాలే. కానీ ఏమైందో, మొసలు చీరుతూ ఉన్నాయి. మొసళ్ళన్నీ కూడా ఆ మిగటానికి దగ్గరకు వస్తూ ఉన్నాయి. అయినా సరే వాటన్నిటిని కూడా తట్టుకొని ఎదిరించి భయంకరమైనటువంటి గాయాలతో ఒడ్డెక్కిండు. ఇట్లట చేసి ప్రభు కృపను బట్టి ఎక్కిండు. అసలు ఎక్కాల్సినటువంటి వ్యక్తి కాదు, కానీ ఎక్కిండట. ఎక్కిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి చాలామంది యవనస్తులు అందరూ వచ్చి సెకండ్ ఇస్తూ ఉన్నారు. పని ఇంత గొప్పోడు ఉన్నాయి, రాజుకే అల్లుడైపోయినావు, కాబట్టి సగం రాజ్యం నీదే, నువ్వే ఒక రాజురా అని చెప్పేసి అందరూ అంటూ ఉంటే అన్నీ మంచిదే కానీ నన్ను తోసినోడు చెప్పండి. ఎవడన్నా నన్ను ఎవడు దోషిండో చెప్పండి, వాని సంగతి చూస్తానని. అసలు ఈయన దూకిండా? ఈరోజు కూడా చాలామంది విశ్వాసులు, లేకపోతే దేవుని పరిచారకులు, సేవకులు, సంఘాలలో ఆ బోధకులుగా పిలువబడుచున్నటువంటి వారు కూడా ఈ పిలుపుకు తగ్గటువంటి జీవితం లేదు. ఎట్లనంటే ఏదో చేస్తూ ఉన్నారు, అందరూ చూస్తూ ఉన్నారు, అందరు ఇట్లా చేస్తూ ఉన్నారు, అట్లా చేస్తూ ఉన్నారు అని వాళ్ళకు తోచినట్టుగా వస్తూ ఉన్నారు. దేవుని పిలుపు లేదు.
ప్రియ సహోదరి సహోదరుడు మనం గమనించినట్లయితే ఈరోజు అలాంటి వారమై ఉండి మనం ఒకవేళ కనుక ప్రభు యొక్క సేవలో మనం ముందుకు వెళితే ఎంతో భయంకరమైనటువంటి నష్టం. ఎందుకొరకంటే నా చెవికి ఏముంది చెప్పండి? మిషన్ ఉంది కదా. మిషన్ ఎందుకు పెట్టుకుంటారు? లైట్గా నాకు చెవుడు. దేవుడు నన్ను 2 సార్లు పిలిచినాడు సేవకు. ప్రభువా, నా పేరు పెట్టి నువ్వు పిలిస్తే నేను వస్తానన్నా. నా పేరు కాలేబు, కాలేబు అంటే పిలిస్తేనే వస్తానన్నా. దేవుడు ఒకరోజు దేవుని మందిరంలో చెట్లు వేసినారు. అక్కడ నేను నిలబడతా ఉన్నా. అప్పుడు మా దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు కాబట్టి లోపల పడుకొని ఉన్నాడు. నేను నిలబెడతా ఉంటే కాలేబు అన్నాడు. కాలేబు అంటే సరే అని చెప్పేసి ఉరికిపోయాను. లేపిన పండుకున్నాను. లేపితే కాలేబు మంచి నిద్రను పాడ చేసినావు, నేను పిలవలేదని చెప్పేసి అని అన్నాడు. సరే అని చెప్పేసి మళ్ళీ పడతా ఉన్నా. మళ్ళీ పిలిచిండు. పిలిస్తే ఎందుకు పిలుస్తూ ఉన్నాడు అన్న అని చెప్పేసి మళ్ళీ పోయి ఆయన లేపితే, అన్న ఎందుకు పిలిచినారన్న అంటే, లేదు కాలేబు నేను పిలవలేదు అని చెప్పేసి అని అన్నాడు. సరే అని చెప్పేసి పోయి పడతా ఉన్నా. దేవుని సేవకుడు నా దగ్గరికి వచ్చి, కాలేబు ఈసారి పిలిస్తే ఏం చేయమంటే, ప్రభా నీ చిత్తం ఏంటి అని చెప్పేసి చెప్పు అని చెప్పేసాను. అయితే ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడేమో అని చెప్పేసాను. అది నాకు బాగా గుర్తు. అది కూడా మరి ఏదో సాయంత్రం పండుకున్నప్పుడు కళలో పిలిచిండో లేకపోతే అట్టగా ఇండైరెక్ట్గా ఏం చేస్తాము, నేను పని చేసేటప్పుడు కాలేబని పిలిచినాడు. రాత్రి సాయంత్రం పడుకునేటప్పుడు ప్రార్థన చేసి పండుకుంటే దేవుడు ఏం చేసినాడు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అన్నాడు. ప్రభువా, నన్న నేను 9వ తరగతి కూడా పాసు కాలే. ఏంటిది? 9వ తరగతి కూడా పాసు కాలే. ఈడు చూస్తేనేమో లైట్గా నాకు చెవుడు ఉంది, నేను పనికి రాను, 10 మందికి వాక్యం చెప్పాలి, అవసరమైతే 30, 50 మంది, 60 మంది, 100 మందికి కూడా చెప్పాలి వాక్యం, నేను పనికి రాను అన్నాడు. నేను అంటే దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో మూగవానినే కానీ, చెవిటివానినే కానీ, గ్రుడ్డివానినే కానీ తయారు చేసింది, సృష్టించింది ఎవడు అన్నాడు. యెషయా గ్రంథం చదువుతారా? 43వ అధ్యాయం చిన్న మాట చదువుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం. యెషయా గ్రంథము చదువుకుందాం. త్వరగా జ్ఞాపకం చేసుకుంటే చూడండి ప్రియులారా, 42వ అధ్యాయం 42, 19వ వచనం చదవండి. 19వ వచనం చదవండి. నేను నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? అందరు గుడ్డోలు, గూనోలు, చెవిటోలు, మూగోలేనట దేవుని సేవకు. అంతే కదా. అవతలోడు వచ్చి కొట్టినా కానీ కాము గుండాల సేవకుడు అంటే ఏంటి అని చెప్పేసానంటే ఇక నాకు సమాధానం లేదు. ప్రభువా, నీ సేవకుడే సేవటోడు, దేవుని దూతలు గుడ్డోలు, మూగోలు అయితే మరి నేనెందుకు చెప్పు అని చెప్పేసి, ప్రభా నిజంగా నన్ను సేవ పిలిస్తే ఏం చేయి, ఒకటి మాట, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని స్పష్టంగా మాట్లాడు అన్నాడు. దేవుడు ఏం చేసిందంటే, యాకోబు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అన్నాడు. ఎక్కడుంది చెప్పండి? ఇదే యెషయా గ్రంథంలో ఉంటుంది. ప్రియులారా, ఎందుకంటా ఉన్నానంటే ఏర్పరచుకొని ఉన్నాను. ఇక తప్పించడానికి వీల్లేదు నాకు. ఎందుకంటే తప్పించడానికి వీల్లేదు. ఎన్నో పెట్టినాను దేవుని సన్నిధిలో, ప్రభువా నాకు మిషన్ కావాలన్నా. మిషన్ కావాలి ప్రభు అంటే, మిషన్ నీకు అవసరం లేదని చెప్పేసి దేవుడు అన్నాడు. అంటే ఎవరో ఒక బ్రదరు సమర్పించి ఈ మిషన్ కొనిచ్చినాడు. అంటే ఎందుకంటా ఉన్నానంటే, ప్రియులారా ఈరోజు మనం పిలుపుకు తగ్గట్టుగా మనం జీవించకపోతే ప్రియులారా మనం ఎంతో నష్టపోయేవారముగా ఉంటాం. మనము ఆయనకు తగినటువంటి రీతిగా మనము జీవించినప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నాడు, పిలిపిలకు రాసిన పత్రికలో మనం చదువుకున్నటువంటి ఆ యొక్క భాగము, దేవుని సంకల్పానికి, దేవుని యొక్క చిత్తానికి మనం ఎప్పుడైతే మనం విధేయత చూపకుండా ఉంటామో అప్పుడు మనం చాలా నష్టపొందిన వారముగా ఉంటాం. అందుకని ఏమన్నాడు చెప్పండి? 14వ వచనంలో, క్రీస్తు యేసునందు 3వ అధ్యాయం, పిలిపి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తాలి. అది ఎంత కష్టమైనా సరే, ఎంత నష్టమైనా సరే, అది నీ యొక్క ప్రాణానికి నష్టాన్ని తీసుకొని వచ్చేదైనా సరే ఏం చేయాలంట? గురి యొద్దకే పరిగెత్తాలి, సావడానికైనా సిద్ధపడాలి. అందుకని ప్రియులారా దేవుని వాక్యం అంటా ఉన్నది, రోమా 8వ అధ్యాయము
28వ వచనం. రోమా 8వ అధ్యాయము, ఎందుకంటే 8వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకుందాం. 8వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. చదవండి ప్రియులారా. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, ఏంటంట, దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఇంకంట మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు. ఏంటంట, సమస్తము సమకూడి జరుగుచున్నది. ఆయన పిలిస్తే నిన్ను పోషించాడా దేవుడు? చెప్పండి. ఒకరోజు భక్సింగ్ గారంట ఆకలితో రూములో పడుకున్నాడు, అన్నం లేదు, పొద్దాకలి తిరిగినాడు. తిరిగి వచ్చి రూములో పడుకుంటే ఏమైపోయిందంటే ఆకలితో నీళ్లు తాగినాడు, పడుకున్నాడు, తినటానికి లేదు. ఎవరో పొద్దుట కొద్దిగా టీ నీళ్ళు ఇస్తే అది తాగినాడు, సాయంత్రం కూడా అది కూడా లేదు, వచ్చి పడుకున్నాడు. పడుకున్న తర్వాత ఆయన రూముకి ఎదురుగా ఇంకొక రూమ్ ఉంటుందంట. ఆ రూములో ఉన్నటువంటి వ్యక్తి మిగిలిపోయినటువంటి అన్నాన్ని పక్కకి పెట్టేసేసినాడు, పడుకున్నాడంట. పడుకున్న తర్వాత ప్రభు ఆయనతో మాట్లాడినాడు. ఏమని తెలుసా? నీ రూముకి ఎదురుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, భక్సింగ్ గారు అని చెప్పేసి ఆయన దగ్గరికి తీసుకుని వెళ్ళి ఈ మిగిలినటువంటి అన్నము ఆ కూర ఆయనకి ఇవ్వి అని చెప్పేసేసానంటే ఆయన దాన్ని పట్టుకున్నాడు. తీసుకొని పోయి ఏం చేసినాడంటే, సార్ ఇక్కడ భక్సింగ్ గారు అంటే ఎవరని చెప్పేసి పిలిచినాడు. పిలిస్తే నేనేనయ్యా అన్నాడు. ఎవరు నాకు చెప్పినారండి మీకు ఇవ్వమని చెప్పేసానంటే తీసుకున్నాడు, తిన్నాడు. అలాంటి దేవుడు ఆయన ఉన్నతమైనటువంటి గొప్ప ధనవంతుడు అయినప్పటికీ నీ ప్రభు కొరకు ఏ రీతిగా ఉంటా ఉన్నాడంటే ప్రియులారా, ఈ యొక్క పిలుపుకు తగ్గట్టుగా జీవిస్తూ ఉంటా ఉన్నాడు. ఈరోజు సేవకులు ఎట్లా జీవిస్తూ ఉన్నారు చూస్తూ ఉన్నాం మనం కదా. చెప్పకూడదు, సేవకుని పరువు సేవకుడు తీసినట్టుంటుంది. ఎందుకంటే ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం సేవకులు ఎట్లా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి హెబ్రోన్ అని చెప్పేసి లోకంలోనే కాదు ప్రపంచంలో గొప్ప పేరు పొందినటువంటి సంఘము హెబ్రోను సంఘం ఈరోజు ఏమైపోతూ ఉన్నది చూడండి. కొట్లాటలకు ప్రియులారు ఎందుకంటా ఉన్నానంటే ఈరోజు ఆ పిలుపు ఎక్కడ పోయింది? భక్సింగ్ గారి యొక్క దర్శనం ఎక్కడ పోయింది? ఆ భక్సింగ్ గారి యొక్క సహవాసము చెప్పుకుంటూ ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం. కొంతమంది అట్లా ఉన్నారు, అందరిని కాదు. ఎందుకొరకంటే అందరిని అనేది కాదు, ఎందుకంటే ఇంకా ఆ దర్శనంలో ఉండి కూడా ప్రభు కొరకు జీవించేవారు అనేకులు ఉన్నారు. కానీ కొంతమంది ఏంటిదంటే పిలుపు లేనటువంటి, పిలుపు ఉండి కూడా లోకం కొరకు జీవించేటటువంటి సేవకులు లోకములు జీవిస్తూ ఉన్నారు. అందుకని మూడో అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. చూడండి ప్రియులారా, రోమపత్రిక 1వ అధ్యాయం. మళ్ళీ రండి, 3వ అంశం ఏంటి చెప్పండి? దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు. చెప్పండి, దేని కొరకు ప్రత్యేకించబడాలి మనము? దేవుని సువార్త కొరకు, ఆత్మల భారం కొరకు, ఆత్మల రక్షణ కొరకు, అనేకుల కొరకు మనం ప్రయాసపడాలి, ప్రత్యేకించబడాలి. ప్రత్యేకత లేకపోతే నీ యొక్క పరిచర్య అభివృద్ధిలోనికి రాదు. ప్రత్యేకత లేకపోతే నీ జీవితంలో ఆత్మీయంగా నువ్వు ఎదగలేవు. ప్రత్యేకత లేకపోతే నువ్వు పరిచారకుడు కావచ్చు, నువ్వు సంఘ పెద్ద కావచ్చు, లేకపోతే మరి ఎలాంటి వ్యక్తి అయినప్పటికీ దేవుని సంఘంలో అభివృద్ధి అనేటటువంటిది ఉండదు. ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలి, ప్రత్యేకమైనటువంటి జీవితం ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈ ప్రత్యేకత నీ జీవితంలో లేకపోతే సంఘము డెవలప్ కాదు, అభివృద్ధి కాదు. ఎందుకొరకంటే ప్రత్యేకత అనేటటువంటిది ఎలాంటి ప్రత్యేకత చదువుకుందాం. చూడండి ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది ఎన్నోదయ అంటే చూసుకుందాం. 3వ అంశాన్ని మనం చదువుకుందాం. చూడండి, అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. ఇందాక మనం చదువుకున్నాము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. దయచేసి గమనించినట్లయితే 2వ వచనాన్ని మనం ఇందాక చదువుకుందాం. చూడండి, అక్కడ ఏమంటా ఉన్నాడు చూడండి. ఏమన్నాడు? వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. దేవుని పని కొరకు మనం ఎట్లుండాలంట? ప్రత్యేకపరచాలి, ప్రత్యేకపరచబడిన వాడుగా పిలువబడాలి. ప్రత్యేకత లేకుండా నువ్వు లోకం వాళ్ళేం చేస్తే వీళ్ళేం చేస్తారు, వాళ్ళేం చూస్తే వీళ్ళు అదే చూస్తారు, వాళ్ళేం తింటే వీళ్ళు ఇదే తింటారు. ఒకరోజు అంట భక్సింగ్ గారి దగ్గర పోయిందంట అక్క, నెల రోజుల నుంచి చెప్తా ఉన్నదంట, అన్న మా ఇంట్లో సమాధానం లేదు, మా ఇంటికి వచ్చి ఒకసారి ప్రార్థన చేయండి. ఎందుకు మరి తెలియదు కానీ కాబట్టి ఎంత ప్రార్థన చేసినా కానీ కుటుంబంలో నెమ్మది లేదు అని చెప్పేసి నెల రోజుల నుంచి ప్రార్థన చేయి అని చెప్పేసి భక్సింగ్ గారి దగ్గర ఒకరోజు అట భక్సింగ్ గారు ఏం చేసినారటంటే వెళ్ళినాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసినాడు. చూసి సాపేయమంటే సాపేసింది అక్క.
అన్న లేడంట, డ్యూటీకి వెళ్ళిండు, ఉద్యోగము సాపేసింది. చెప్పిండట, అక్క మీ ఇంట్లో పెద్ద దయ్యం ఉన్నది అన్నాడట. చెప్పండి, మీ ఇంట్లో పెద్ద దయ్యం ఉన్నది అన్నాడట. అదేంటన్నా, మా ఇంట్లో అంత పెద్ద దయ్యం ఉంటే దాన్ని ఎట్లా చేశాను, నువ్వు తీసేసేయాలి అని చెప్పి చేశానంటే, సరే ప్రార్థన చేసినప్పుడు ఆ పని చేస్తానని చెప్పేసి ప్రార్థన చేసిండట. చేసి ముసుకేసుకొని ఉన్నదంట. చెప్పండి, ఏంటిది? పెద్ద టీవీ, పెద్ద టీవీ ఇంత అప్పుడే కొన్నదంట. రెండు నెలలు అయిందంట అని. పెద్ద టీవీ. అది ఎప్పుడంటే 1985 సంవత్సరంలో జరిగింది. భక్సింగ్ గారు చనిపోయింది 2000 సంవత్సరంలో చనిపోయాడు. 1985కు కొద్దిగా పర్వాలేదు, అప్పటికి బాగానే ఉంటాడు ఆ సంవత్సరం. అయితే ఏమైందంటే, ముసుకేసింది కదా అక్క, ఎందుకంటే భక్సింగ్ గారు వస్తూ ఉండి చూస్తే ఏమని అంటాడని చెప్పేసి ఈయనకు అర్థమైపోయింది అది టీవీ అని చెప్పి. టీవీలు ఎక్కడ పెడతారో మనకు తెలుసు బాగా కదా, ఏ ప్లేస్లో పెడతాము, ఎంతమంది కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది, మనకు అన్నీ తెలుసు కదా. కాబట్టి అట్లా పెట్టిండు, తీసుకొని పోయిండట. ఆ ముసుకే తీసుకొని పోయి 3 అంతస్తుల డాబా నుంచి కిందేసిన సమయానికి అది పక్కున పగిలిపోయి అన్నదట. ఇదేంటన్నా, దెయ్యాన్ని పంపిస్తానని చెప్పేసి మొన్ననే కొన్నాను టీవీ, కొత్త టీవీ అని, ఇప్పుడు పలగొట్టినామని చెప్పేసాను. ఇదే మీ ఇంట్లో పెద్ద దెయ్యం అన్నాడట. ఎందుకు? టీవీ ఉన్న ఇంట్లో అన్ని సినిమాలు ఉంటాయి. అంటే ఇప్పుడైతే నువ్వెప్పుడు ఎనీ టైం ఏ రక్షణ టీవీ ఛానల్లో వాక్యం వస్తూనే ఉంటాయి. కానీ ఇది పెడతాం మనం అసలే పెట్టమట్టటి. ఎందుకంటే ఏదో ఒకరు కొంతమంది పెడతారు, కానీ కొంతమంది అయితే ఏం చేస్తారంటే అదే. నేను ఒకరోజు పెంతెకోస్తు పాస్టర్ గారి దగ్గరికి నేను అర్జెంటు పని మీద ఏదో మ్యారేజ్ సర్టిఫికేట్ కొరకు అని చెప్పేసి మా వాళ్ళు అడిగితే, నేను పోయే సమయానికి వాళ్ళు ఇంట్లో ఏం చూస్తూ ఉన్నారంటే సినిమా చూస్తూ ఉన్నారు. సేవకుడు వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ ఉంది. అదేంటిది ఇప్పుడు వచ్చింది, ఈ పెద్ద టీవీలు కాదు, కానీ ఇప్పుడు గోడకే తగిలిచ్చే టీవీలు వచ్చినాయి. ఏంటిది? దాన్ని బట్టి చూస్తూ ఉన్నారు. ఎంత దరిద్రం చెప్పండి ప్రియులారా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏమని అంటూ ఉన్నదంటే, ప్రత్యేకపరచబడిన వారుగా ఉండాలి. నీ జీవితంలో ప్రత్యేకత లేకపోతే, దేవుని దాసుడు కానీ దేవుని సేవకురాలు కానీ ప్రత్యేకత లేకపోతే, ప్రియులారా మనం గమనించినట్లయితే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహాయం అనేటటువంటిది మన జీవితంలో ఉండదు. చూడండి, అందుకనే సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో 26వ వచనంలో మనం ఒక మాట చదువుకుందాం. సంఖ్యాకాండం 16:26వ వచనంలో దేవుడు ఒక మాట అంటా ఉన్నాడు. ఏమనంటే, ఇదిగో వారి దగ్గర నుంచి మీరు వెళ్ళిపోండి అని చెప్పి చేశానంటావు. ఎవరంట వీరు? కాబట్టి ప్రియులారా, వీళ్ళు ఎవరంటే కోరహు, దాతాను, అభిరాముల నుంచి మీరు వేరైపోండి. ఎందుకంటే సంఘములో మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారు. కాబట్టి దేవుడు మీతోనే మాట్లాడుతాను, మాతో కూడా మాట్లాడతారని చెప్పేసి 250 మంది ఏమైపోయినారంటే మోషే మీద తిరుగుబాటు చేసి 16వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. అతడు, ఈ దుష్టుల గుడారం యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారే ప్రవేశింపక ఉండునట్లు వారికి కలిగినదేది ముట్టకుడి అని ఆ సమాజంతో అనెను. దేవుడు ఏమన్నాడు? ఇదిగో ఈ దుష్టుల యొక్క గుడారముల నుంచి మీరు తొలగిపోండి. ఈ దినం ఎంతమంది చూడండి ప్రియులారా, ఈ దుష్ట లోకములో, ఈ దుష్ట కార్యములు చేసేటటువంటి ప్రపంచములో, ఈ లోకములో జీవిస్తూ మనము ఆ దుష్ట కార్యాల చేత మనము బంధించబడ్డటువంటి దైవ సేవకులను, దేవుని సేవకులను, పరిచారకులను, కాబట్టి సేవకురాళ్లను ఎంతోమందిని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, కాబట్టి కోరహు, దాతాను, అభిరాముల యొక్క గుడారాల నుంచి, ఆ యొక్క సన్నిధిలో నుంచి మీరు బయటికి వెళ్ళిపోండి. ఎందుకంటే ప్రియులారా మనం గమనిస్తూ ఉన్నాం. వీరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమైపోయింది? జరిగిన భయంకరమైనటువంటి కార్యమే ఏంటి చెప్పండి? నోరు అంటే భూమి నెరవేర్చి నోరు తెరిచి వారిని, వారి కుటుంబాన్ని, సమస్తాన్ని కూడా మృంగివేసింది. ప్రియులారా మనం గమనించినట్లయితే లోకంలో మన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి జీవితం ఉండాలి, ప్రత్యేకమైనటువంటి ఒక జీవితం ఉండాలి. ఈ ప్రత్యేకత ఈయన సేవకుడు, ఈయన సేవకురాలు, సేవకుల పిల్లలు అని చెప్పి పిలువబడేటటువంటి రీతిగా ఉండాలి. ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలి. అర్థమైందా? కాబట్టి కొంతమందికి బయటికి పోతారు బైబిల్ పట్టుకొని, బైబిల్ కూడా పట్టారు. బైబిల్ కూడా పట్టుకోకుండా ఊరంతా తిరుగుతారు. ఒకరోజు ఒక ఆయన పాస్టర్ ఏం చేసిందంటే, వెంకటాపురం వస్తే అడిగినానన్న నీ బైబిల్ లేదన్నా అంటే, లేదన్న ఇంటి దగ్గర పెట్టి వచ్చింది అన్నాడు. ఇదేంటిదంటే 2 అంచుల గల ఖడ్గం. ఏంటి చెప్పండి? 2 అంచుల గల ఖడ్గం. ఎటు నుంచి వచ్చినా సరే శత్రువు ఏం చేసి దాడి చేసేది నువ్వు కాదు, నేను కాదు. ఎవరు? దేవుని వాక్యం అనే ఖడ్గం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము చదువుకున్నాం. ఏంటి చెప్పండి? 6వ అధ్యాయం
చూడండి 11వ వచనం, 10వ వచనం నుంచి, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం ఏం చేయాలట, ధరించాలి. ఒక కానిస్టేబుల్ బయట పోతేనే తుపాకీ భుజం మీద పెట్టుకొని పోతాడు కదా, ఎస్ఐ గారు బయటికి పోతేనే రివాల్వర్ని వెనక పెట్టి ఇట్లా పెట్టేసేసి వెళ్ళిపోతాడు. నువ్వు దేవుని పరిచారకుడు, దేవుని సేవకుడు అయినటువంటి నీవు, ఆ మహోన్నతుడైనటువంటి దేవుడు ఉన్నత స్థానములో ఉన్నటువంటి ఆ దేవునికి సేవకుడైనటువంటి నీవు ఇది మోయటానికి బరువా? సెల్లు మాత్రము దొడ్డికి పోయినా ఇదే ఉంటుంది. ఏంటిది? నువ్వెక్కడికి పోతే అక్కడికి ఇది మాత్రం ఉంటుంది, కానీ బైబిల్ మాత్రము ఉండదు. అడిగిన నేను అన్న మన హెబ్రోన్ సేవకుడైనా అన్న బైబిల్ ఏదన్నా అని చెప్పేసి ఇంటి దగ్గర పెట్టినన్నా, బైబిల్ ఉండే దేనికన్నా మన చేతులు పట్టుకో, ఎక్కడికి పోయినా బైబిల్ బ్యాగ్ పెట్టుకొని పోతా. నేను అడుగుతారు, ఒకరోజు ఎస్ఐ గారు ఆఫ్ చేసి ఆగు అన్నాడు. ఎవరైనా నువ్వు అంటే, నేను పాస్టర్ సార్ అన్న. సంచులో ఏమున్నాయని చెప్పేసి అని అడిగిన. బైబిల్ సార్ అన్న. చదివిన. ఎన్నిసార్లు చదివిన బైబిల్? ఇది ఇంత పెద్ద పుస్తకాన్ని ఎన్నిసార్లు చదివిన? 8 సార్లు చదివిన సార్ అన్న. 8 సార్లు చదివిన సార్. అంతేనా? బాగుంటుంది అది అన్నాడు. అవును సార్, చాలా మంచిగా ఉంటుంది ఇది అని అన్నాను. కొద్దిసేపు ఇట్లా తిరగలేసిండు, ఇట్లా చూసిండు. ఎక్కడ, ఏ ఊరు అంటే, నేను పలానా ఊరు సార్, వెళ్ళిపో అన్నాడు. ఎందుకంటే ఈ బ్యాగు మనకు ఏంటి చెప్పండి? ఈ బ్యాగ్ మనకు ఏంటిదంటే లైసెన్స్. ఎవడు ఏ పోలీసుడు కూడా ఆపడు బ్యాగ్ ఉంటే కదా. ఆపుతాడా? పాస్టర్ అని చెప్పేసి అర్థమైపోతుంది, ఈయన పాస్టర్ వెళ్ళిపోని అంటాడు. ఎందుకంటా ఉన్నాడు ప్రియులారా, మనము ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండాలి. ఈ దినాల్లో చాలామంది సేవకులకు వచ్చినాయి కొన్ని బ్యాగులు, ఇక్కడ ఎవరికి లేవు, కానీ కొన్ని వచ్చినాయి. ఏంటిది? మోడల్ బ్యాగులు. ఏంటిది? ఇట్లా పెడితే ఎంత అఫిషియల్. కొంతమందికి అయితే అది కూడా లేదు. ఎట్లా ఉంటారంటే అట్లా ఉంటారు దేవుని సేవకులు. ఎందుకు చెప్పేది కానీ, ఎందుకంటే ప్రియులారా మనం గమనించినట్లయితే, అందుకని చెప్పేసి నేనేం చేసినట్టే మా సంఘములు బ్రదర్స్కి అందరికీ బ్యాగులు ఇప్పించిన. ఏది? ఆడు కొత్తగా వచ్చినా సరే, పాతుడైనా సరే, అందరు బ్యాగులు వేసుకొని ఆదివారం మందిరానికి రావాలి. ఎవరంటే మీరు హెబ్రోను సంఘ విశ్వాసులము అని చెప్పండి, అంతే. బ్యాగ్ ఉండాలి అని చెప్పేసి ఇది పోతూ ఉన్నది. ఆ భక్ష్యం గారు పెట్టినటువంటి క్రమం అంతా పోతూ ఉన్నది. ప్రత్యేకత లేదు, పిలుపు లేదు. ఆ దేవుని దాసుడుగా ఉండేటటువంటి నీ జీవితంలో దేవుని సంతోష పెట్టేది లేదు, ఏమీ లేదన్నమాట. ఏమైపోతూ ఉన్నది? చదవండి 2 కొరింథీ 6వ అధ్యాయం 17 నుంచి 18 చదువుకుందాం. చూడండి ప్రియులారా, 2 కొరింథీ 6వ అధ్యాయం 17 నుంచి 18 వరకు అక్కడ ఒక మాట ఉంటుంది. ఏంటి చెప్పండి? 16 నుంచి కూడా చదవండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంతరించును, నేను వారి దేవుణ్ణయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. ఎక్కడంట? మనం ఎవరమంట? చూడండి, ఇక్కడ అంటా ఉన్నాడు 16వ వచనం, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. మనం జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాం. జీవం కలిగిన దేవుని సేవించేటటువంటి పరిచారకులము, దేవుని సేవకులము, దేవుని దాసులము. కాబట్టి మనం ఎట్లా ఉండాలట? లోకము నుంచి బయలువెడలి ప్రత్యేకంగా ఉండాలి. ఈ ప్రత్యేకంగా ఉండేటటువంటి ఆధిక్యతను పోగొట్టుకుంటా ఉన్నాం. ప్రియ సోదరుడా, మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యములో మన జీవితంలో ప్రత్యేకమైన స్థానం ఉండాలి, ప్రత్యేకత కలిగి ఉండాలి. మన మాట, ప్రవర్తన, మన క్రియలు, మన చూపులు, మన తలంపులు, మన ఉద్దేశాలు ఎట్లా ఉండాలంటే ఒక ప్రత్యేకంగా ఉండాలి. ఈ ప్రత్యేకత లేకపోతే నీ యొక్క స్థితి ఏంటి? అందుకని అంటా ఉన్నాడు. చదువుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయం 2వ వచనం. 1 పేతురు 4వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. ప్రియులారా, ఇక్కడ ఏమంటా ఉన్నాడు? శరీర విషయములోనూ శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలి ఇక నేమియు లేక ఉండుడి. ఏంటంట? కాబట్టి పాపముతో సంబంధం ఉండకూడదు, విడిచిపెట్టిన పాపాన్ని. అందుకని ఏమని అంటాడంటే, ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, విడిచిపెట్టినటువంటి పాపాన్ని మరలా దాన్ని పట్టుకోకూడదు.
ఒక ఆయనట అందరు కుక్కలు పెంచుకుంటా ఉన్నారు, అందరూ ఏంటిది పక్షులు పెంచుకుంటా ఉన్నారు, ఆవులు పెంచుకుంటా ఉన్నారు, మేకలు పెంచుకుంటా ఉన్నారు, అన్నీ పెంచుకుంటా ఉన్నారు. మరి నేనెందుకు పెంచుకోకూడదు ఒక ప్రత్యేకమైన జంతువునని చెప్పేసి తెల్లటి పందిని పెంచిండట. ఏంటి చెప్పండి? పెంచేటోళ్ళు ఉన్నారు కానీ ఇంట్లో 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 పెంచిండట. అందరు కుక్కలు పెంచుతూ ఉన్నారు, మేకలు పెంచుతా, గొర్రెలు అన్నీ పెంచుతారు. మరి నేనెందుకు ఒక ప్రత్యేకమైన జంతువుని పెంచకూడదని చెప్పేసి పందిని పెంచినాడు. తెల్లటి పంది అంటే దానికి రోజు స్నానం పోస్తూ ఉన్నాడు. రోజు కూడా స్నానం పోస్తూ ఏం చేస్తాడు, దానికి ఒక డ్రెస్ కూడా కుట్టించిండు. ఏంటి చెప్పండి? డ్రెస్ కుట్టించేసి ఏం చేస్తాం, ప్రతిరోజు బయటికి వెళ్తే మార్కెట్లో కారు మీద దాన్ని వేసుకొని పోయేటోడు కారు మీద. సరే ఒక రోజంట మార్కెట్కి వెళ్ళేటప్పుడు ఏమైపోయిందంటే కారు తోలుతూ ఉన్నాడు, పంది ఎక్కడ ఉన్నది, ఈయన వెనక సీట్లో కూర్చున్నది. ఎవరు ఆయన స్నేహితుడట ఎదురు కనిపించుడు, అరే మా ఫ్రెండే చాలా రోజులైంది అని చెప్పేసి డోర్ తీసినాడు, కారు ఆఫ్ చేసి డోర్ తీసినాడు. కానీ డోర్ లాక్ చేయటం మర్చిపోయి వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పంది ఏం చేసిందంటే చూసిందట, ఇటు చూసిందట, అక్కడెక్కడో బురదలో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చక్కగా ఆడుకుంటారు. ఎవరు ఫ్రెండ్స్ అంతా చక్కగా ఆడుకుంటా ఉంటే, అరే మా ఫ్రెండ్స్ అంతా అక్కడ ఉన్నారు, నేనేమి ఇక్కడ ఉన్నానేంది అని చెప్పేసి ఏం చేసింది, ఆ డోరు లాక్ తీసే ఉంది కదా, ఏం చేసిందంటే మెల్లకపోయింది. అనే డ్రెస్ కూడా ఉన్నది పోయింది, ఆటితోడు చక్కగా బురదలు దొరుకుతా ఉంది. అరే నా పందేడు పోయింది అది నీవెంత కడుగుతే మాత్రం ఏం ప్రాబ్లం చెప్పి, అంతే కదా. చాలామంది జీవితాలు ఎట్లుంటాయి దేవుడు ప్రియులారా మన అందుకని ఇక్కడ అంటా ఉండి పేతురు రాసినటువంటి పత్రిక ఎంత చక్కగా అన్నాడు చెప్పండి. 4వ అధ్యాయంలో 2వ వచనంలో, శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలమిక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండాలి. దేవుని సేవకుడు, దేవుని పరిచారకుడు, సేవకురాలు ఎట్లా ఉండాలట, దేవునికి ఇష్టానుసారమైనటువంటి పరిచర్య చేసే విషయం ఒక ప్రత్యేకంగా జీవించాలి. కాబట్టి ఇటువంటి ఆత్మీయమైనటువంటి స్థితిని మనం కలిగి ఉంటే ప్రియులరా చదువుకుందాం. 4వది ఏంటి చెప్పండి? 4వది రోమపత్రిక ముగించేస్తాను, చివరి మాట చదువుకొని మనం ముగించేద్దాం. చూడండి 4వ విషయం ఏంటి చెప్పండి? ప్రత్యేకింపబడ్డవాడు అయిపోయింది. 4వది ఏంటిది? రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి. ఎందుకు పిలువబడ్డాము చెప్పండి? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాము. ఇది 4వది. మొదటిది చెప్పండి, దాసుడుగా ఉండుటకు పిలువబడ్డావు. 2వది చెప్పండి, పిలుపుకు తగ్గట్టుగా ఉండటానికి పిలువబడ్డావు. 3వది ప్రత్యేకంగా ఉండటానికి పిలువబడ్డావు. 4వది పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. కాబట్టి ప్రియులారా 4వ అంశాన్ని మనం చదువుకుంటే చూడండి, ఎబ్రీ గ్రంథము 12వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. ఏమని చెప్పండి? అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు. మీలో ఎవడైనా దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. కొట్టుకుపోయి టమాటాలు కొంటే ఏం చేస్తాను చెప్పండి? టమాటాలు కూరగాయలు ఎప్పుడు కొనరా అన్న? బ్రదర్స్ ఎప్పుడు కొనలే? మీరు సిస్టర్స్ మీరు చెప్పండి, వాళ్ళు ఎప్పుడు కొనలేదట మీరు చెప్పండి. కొట్టుకుపోయిన తర్వాత కూరగాయలు కొనేటప్పుడు ఏం చేస్తారు? మంచి ఏరి పెట్టేస్తారు. అది కూడా చెప్పాలా? మంచి ఏరి ఏం చేస్తాం? పుచ్చులు పురుగులు ఉన్నాయి అన్నీ తీసుకొని రాం కదా. ఏం చేస్తాము? జాగ్రత్తగా కూరగాయలు పరిశీలించి ఏం చేస్తాము? తీసుకోరు. వాటి విషయంలోనే అంత జాగ్రత్త ఉంటే ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత అభిషేకించబడి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పిలిచినటువంటి ఆ పిలుపుకు లోబడి దేవుని సేవకు వచ్చినటువంటి మనం కూడా ఎట్లా ఉండాలి? జాగ్రత్త ఉండకూడదా? ప్రభువా నేను పరిశుద్ధుడిగా జీవించాలి,
పరిశుద్ధత లేకపోతే ఎవ్వడు ప్రభుని చూడడట. అందుకని మత్తయి సువార్త 5:8 అంటా ఉన్నాడు, హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూచెదరు. కాబట్టి ప్రభువా, నాలో పరిశుద్ధత ఎంతో ప్రాముఖ్యమైనది. మొదటి పేతురు 1:14 అంటా ఉన్నాడు, ఇదిగో నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. కాబట్టి పరిశుద్ధత లేకపోతే మనం ప్రభు దగ్గరికి వెళ్ళలేం. నువ్వెన్ని సంవత్సరాలు సేవ చేసినా, నువ్వెన్ని సంవత్సరాలు నువ్వు ఆత్మీయంగా మా దగ్గరికి ఒక ఆయన వస్తూ ఉండు, సంవత్సరమైంది, 20 సంవత్సరాలు పెంతుకోస్తూ జీటీ త్రిబులెస్ అన్ని సంఘాలకు తిరిగిండట. తిరిగి 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 ఎక్కడ నెమ్మది లేదు, ఎక్కడ సంతోషం లేదు, ఎక్కడ ఆనందం లేదు. చివరికి ఏం చేసిండంటే, మన సంఘాన్ని అనేటోడట కదా, మా సంఘాన్ని అనేటోడట కదా, అసలు ఈయన పాస్టర్, ఈయన ఇట్లుంటాడు అని చెప్పేసి, బక్కగా ఉంటాడు, ఈయనకు అసలు వాక్యం చెప్పేది వస్తుందా అని చెప్పేసి అని అన్నాడట. ఆయనకైనా అనుకుంటా ఉన్నాడట. అనుకుంటా ఉంటే ఒకరోజు ఏమైందంటే, నాకెందుకు ప్రభు ఒక మాట తెలిపించినాడు. ఏంటంటే ఏస్కేల్ గ్రంథం 15వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే, ఆయన విషయంలో నాకు దేవుడు ఎందుకు మాట్లాడినాడు. ఏంటంటే, ద్రాక్ష తోటలో ఉండవలసిన ద్రాక్ష చెట్టు అడవి చెట్ల మధ్య ఉన్నది కదా, అంతేనా? అడవి చెట్ల మధ్య ఉన్నది. అడవి చెట్లు నరకటానికి వచ్చినటువంటి వారందరూ నరికి తలా ఒక రాను తీసుకొని పోతూ ఉన్నారు, కానీ ఈ ద్రాక్ష చెట్టును ముట్టి చూడట్లేదు. ఎందుకంటే దాంతో వాళ్ళకి పని లేదు. అడవిలో ఉంటే అది పనికిరాదు, అదే ద్రాక్షవనంలో ఉంటే అది పనికి వస్తుంది. దేవుని సంఘంలో ఉంటే ఆ ద్రాక్ష చెట్టు పనిచేసేది, కానీ అది ఎక్కడున్నది? అడవి చెట్ల మధ్య ఉన్నదని చెప్పేసి. ఇది ఎందుకు ప్రభువా, నాకు ఈ వాక్యం నాకు ఎందుకు బయలుపరిచినావు? ఆ వ్యక్తిని చూపించినాడు, ఆయన పేరు యోహాను, చూపించినాడు. ఆయన కాట ఆ రాత్రి అంతా ఏమొచ్చిందటంటే, పెద్ద అగాధంగా అనిపించిందట, ఏడుపులు అవన్నీ. ఈయన కాడ భయం అయిపోయి ఆ పెంతుకోస్తు చర్చి దగ్గరికి పోయి చెప్పిండట, ఆయన కూడా చెప్పిండు. కాబట్టి పోయాడు, భయం అయిపోతా ఉన్నదని చెప్పి. ఆ రాత్రి అంతా నిద్రలేదు. 2-3 రోజులు గడిచిపోతూ ఉన్నాయి. నేనన్నాను, అయ్యా నీతో ఒక మాట చెప్పాలా అని చెప్పేసానంటే, ఆయన అన్నాడు, ఇదిగో నీతో కూడా నేను ఒక మాట చెప్పాలని చెప్పేసాను. ఇద్దరికి మంచిగా టచ్ అయ్యి వచ్చిండు, మందిరంలో వచ్చిండు, కూర్చున్నాడు. ఇదిగో దేవుడు నాతో ఈ మాట చెప్పినాడు, ఏమో నీవు పెంతుకోస్తూ పోతా ఉన్నావని, నిన్నేదో నా దగ్గరికి రమ్మని మాత్రం నేను చెప్పను, ఎందుకంటే మీ పాస్టర్లు అడుగుతారు నన్ను, వద్దు అని చెప్పేసానంటే, అయ్యా నాకు ఒకరోజు ఇట్లా దర్శనం వచ్చింది. మా సంఘస్థులందరూ కూడా ఎక్కడున్నారంటే అగాధం అనేటటువంటి నరకములు అరుస్తూ ఉన్నారు. నేనేమో ఒడ్డును కూర్చొని ఏడుస్తూ ఉన్నా, అయ్యో మా ఊళ్ళందరూ ఇక్కడున్నారేంది, మా సంఘస్థులందరూ ఇక్కడున్నారేంది, కాబట్టి నేను కూడా చచ్చిపోతే వీళ్ళతో పాటు ఇక్కడే ఉంటాను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే భయం అనిపించి మెలకొచ్చేసేసి ఏం చేసినాడంటే చర్చి దగ్గర ఉరికిపోయి ప్రార్థన, అయ్యా ఇట్లా ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాదు, ఏమో నీ గురించి మాత్రం, ఇదిగో నువ్వు అడవి చెట్ల లాంటి మనుషుల మధ్య ఉన్నావు, నువ్వు ఒక ద్రాక్ష వనములో ఉండాలి, కాబట్టి నువ్వు ద్రాక్షవనంలో లేకపోతే నువ్వు ఎన్నిక లేనటువంటి వాడివి అని చెప్పేసి అంటే, ఆయన నిజమే అని చెప్పేసి వెంటనే పశ్చాత్తాపడ్డాడు. కాబట్టి ప్రభు దగ్గరికి, అంటే ఇప్పుడు మందిరానికి వస్తూ ఉన్నాడు మన దగ్గర, ఇప్పుడు అందరికీ చెప్తాడు, వాళ్ళకి చెప్తాడు, ఎవరికి ఎందుకు, అరే మీరు నా గురించి చెప్పినాడు, మా పాస్టర్ గారిని అడిగితే మీ సంగతి నేను చూస్తానంటాడు. వాళ్ళు ఏమంటారు చెప్పండి, పలానా పాస్టర్ గారు ఎప్పుడు పాస్టర్ అట మన విశ్వాసులందరినీ లాక్కుంటా ఉన్నాడు, నేను ఎప్పుడు లాక్కుంటాడట. ఇదిగో యోహాను కూడా తీసుకొని పోతా, ఆయన సంగతి చూద్దామంటే ఈయన అన్నాడు, మా పాస్టర్ని ఒక్క మాట అంటే కుదరదు, నేను ఎక్కడికన్నా పోతాను, నీకెందుకు అని చెప్పేసి సమాధానం. ఎందుకు ప్రియులారా, మనం గమనించినట్లయితే ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే, ఒక మరి పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ప్రభు మనము ఉండాలన్నటువంటి ఒక స్థానాన్ని ఇక్కడ చూడండి ఏం చేస్తుంది, పరిశుద్ధంగా ఉండకుండా ఏం చేస్తుంది అంటే, ఇక్కడ 15వ వచనంలో, ఈ మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు. నెక్స్ట్ వచ్చింది ఏంటిది, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో అనియు. మీరు జాగ్రత్తగా ఉండండి, అర్థమైందా? ఇక్కడ ఏంటిదంటే, చేదైన వేరు వచ్చి కలవరం వస్తుంది కుటుంబాలు. కొంతమంది సిస్టర్స్ ఎట్టుంటారంటే, బ్రదరు ఒక సహోదరితో మాట్లాడడం వాళ్ళకి ఇష్టం ఉండదు, ఒక సహోదరితో ప్రభు దేవుని వాక్యాన్ని చెప్పి, అమ్మ యేసు ప్రభు నమ్ముకోండి రండి, ఆమెతో ఎందుకు మాట్లాడిన అనేటోళ్ళు కూడా ఉన్నారు ఈ దినాలు, లేరా? ఉన్నారు, నేను అనుభవించిన, మా ఇంట్లోనే జరిగింది అట్లా, ఉన్నారు. ఎందుకంటే ప్రియులారా, పలానా ఇదిగో అక్క నేను ఈ టైంకి వస్తానని చెప్పి పోయినామనుకో, ఉదాహరణ ఎక్కడికి, కుటుంబాలు దర్శించడానికి, ఆ టైంకి రాకపోతే ఫోన్ వస్తుంది,
ఏడిది ఈ టైంకి వస్తానన్నాడే రాలేదండి. వాస్తవంగా ఉండేది, ఇప్పుడు లేదు. ఎందుకు చెప్తా ఉన్నానంటే చాలామంది సేవకురాలు కూడా సేవకులకు ఎంతో ఆటంకంగా ఉంటారు. చాలామంది ఉంటారు, మన దగ్గర కూడా ఉంటారు కానీ పైకి చెప్పాం, అంతే కదా, ఉంటారు. ఇంతసేపు ఏం చేసినావు, వాళ్ళ ఇంటికి ఎందుకు పోతావు రోజు, వాళ్ళ దగ్గరికే పోవాలా, ఇంతసేపు ఉండాలా, అంతసేపు ఉండాలి, ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. ఎందుకొరకంటే దేవుని సేవకుడు అనేక మందితో సంభాషించాలి, అనేక మందికి సువార్త చెప్పాలి. కాబట్టి అవసరమైతే మధ్యలో వచ్చేటప్పుడు ఇంకొక ఫోన్ వచ్చి, అన్నా మా ఇంటికి రండి ప్రార్థన, మళ్ళీ ఉరకాలి అక్కడికి. 12 గంటలకు ఫోన్ వచ్చినా కానీ ఏం చేయాలన్నా ఒకసారి రండి అన్న అంటే ఉరకాలి అక్కడికి. నేను చెప్పిన మా రాహేలు, మా ఆవిడ పేరు రాహేలు 1 గంటకు ఫోన్ వచ్చినా నేనేం చేయాలా, ఉరకాలి అక్కడికి. నా విషయంలో నీకేమీ సంబంధం లేదు, నీ పరిచర్య నువ్వు చేయి, నా పరిచర్య నేను చేస్తాను. నువ్వు ఉంటే దేవునికి ఇష్టంగా ఉండు, లేకపోతే లేదు, అంతే. పోతే నరకానికి అన్నా. అప్పటి నుంచి మార్చుకున్నది తన జీవితాన్ని. ఏం చేసింది, మార్చుకున్నది. నిజమే కదా అని చెప్పి ఇప్పుడు ఒక్క మాట మాట్లాడింది. నేను 12 గంటల వరకు కూడా విజిటింగ్ చేసి వచ్చినా మాట్లాడు. ఎందుకంటా ఉన్నానంటే ప్రియులారా, మన జీవితంలో పరిశుద్ధత అవసరము. స్త్రీల విషయంలో ఎంతోమంది దేవుని యొక్క సేవ విషయంలో ఎంతో బలహీనులైపోతూ ఉన్నారు ఈ దినంలో. కాబట్టి స్త్రీల విషయంలో పురుషులు కూడా చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. సేవకురాళ్లతో నేను కాదు, ఎప్పుడైనా మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళిన తర్వాత కూడా స్త్రీల విషయంలో జాగ్రత్త. మాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఎంతో చక్కగా 2 సంఘాలు నడిపిస్తూ ఉన్నాడు. మంచి వేరే డినామినేషన్ అయినా మంచి పేరున్నది ఆ వ్యక్తికి. అయితే ప్రియులారా గమనించినట్లయితే అటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడంటే షడంగున ఏమైందో ఏంటో తెలియదు, ప్రతిరోజు అక్కడికే పోయేటోడంట ప్రార్థన చేయడానికి. వాళ్ళ ఆయన లేడు అక్కడికి వెళ్ళేవాడు. ఏమైందో ఏంటో తెలియదు, వాళ్ళిద్దరూ ఏమైపోయిండు, లేచిపోయినారు. పోనాలు వాళ్ళేమన్నా యవనస్తులు కూడా కాదు. ఆయనకేమో పెళ్ళిడికి వచ్చిన 2 పిల్లలు ఉన్నారు, ఈమెకేమో పెళ్ళి అయిపోయిన 2 ఉన్నారు, ఇంకొక కూతురు కూడా ఉండదు. వీళ్ళిద్దరు ఏమైపోయినారు, వెళ్ళిపోయినారు. ఇక చూడు, ఆ వాజేడు మండలంలో GT3S పాస్టర్స్ అంటేనే అందరికీ అసహ్యం వేసింది. నేను ఎబ్రోను సేవకుడిని అయినా మాకు అట్లాంటివి ఉన్నాయంటే, లేదండి పాస్టర్లు అందరూ అట్టాటోలే అని. సిగ్గురాదా? చూడండి, ఎందుకంటా ఉన్నానంటే ఒక పరిశుద్ధమైన జీవితం లేదు. కాబట్టి అందుకని చాలా జాగ్రత్త కలిగి ఉండాలి మనం. జాగ్రత్త లేకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా నేనంటే ఏందని చెప్పేసి చూపించినావు అనుకో, ఏమైపోతుంది, దెయ్యం ఎక్కడొక దగ్గర చేదైన వేరును పెట్టేస్తాడు. కలవరం వచ్చేస్తుంది, కుటుంబంలో కలవరం వచ్చేస్తుంది, సేవకురాలు లేస్తుంది, ఇంతసేపు ఎక్కడున్నావు, ఏం చేసినావు అని చెప్పేసి లేచిందంటే ఏమున్నది చెప్పు. మనమేమో గట్టిగా కొట్టలేము, గట్టిగా తిట్టలేము, ఏమి చేద్దామన్నా కానీ కష్టం. ఆమెమో రెచ్చిపోతూ ఉంటుంది. ఏం చేయాలి, ఉండి ఒక దెబ్బ కొడితే ఇంకేమున్నది, ఎందుకే ఇట్లా ఉంటావు, ఎందుకే అట్లా ఉంటావు, ఎందుకే నన్ను అట్లా అంటావు, నేను దేవుని సేవకుండా అని చెప్పేసి ఎంత చెప్పినా నీ విన్నవని చెప్పేసి ఒక దెబ్బ కొడితే ఏం చేస్తుందంటే ఉన్నదంతా మొత్తం బయట పెడుతుంది. అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి జాగ్రత్త, అట్లా చేయొద్దు. దయచేసి గమనించండి, జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నం చేయుడి. అయితే ఈ ప్రయత్నంలోనే చేదు ఉంటుంది, చేదు వస్తుంది. ఈ చేదును మనము ఏం చేయాలంట, జయించాల. మనకందరికీ తెలుసు. కాబట్టి చేదుతో కూడినటువంటి ఆ నీళ్ళు వస్తున్న సమయంలో మోషే మీద తిరుగుబాటు, అయ్యో ఈ చేదు నీళ్ళు అని చెప్పానంటే ఒక కొమ్మని తీసుకుని వచ్చి దాంట్లో వేయండి, అదేమైపోతుంది, మధురముగా మార్చబడుతుంది. కాబట్టి మన కుటుంబంలో చేదు ఉండొచ్చేమో, మన కుటుంబ దాంపత్య జీవితంలో కావచ్చు, ప్రభు సేవ విషయంలో కావచ్చు, చేదు అనేటటువంటిది ప్రవేశించిన తర్వాత ప్రియా సోదరుడు మనం గమనించినట్లయితే మనం ప్రభు కొరకు జీవించే దాని కొరకై మనం ప్రయాసపడే వారమై ఉండాలి. అందుకని చిన్న మాటను మనం చదువుకొని మనం ముగించేద్దాము. జ్ఞాపకం చేద్దాం. 2 కొరింథీ 7వ అధ్యాయం మొదటి వచనం, చిన్న మాట చదువుకుందాం. 7వ అధ్యాయం 2 కొరింథీ 7వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. చూడండి, శరీరానికి ఆత్మకి ఏం కలుగుద్దంట, కల్మషం ఉంటుంది. కల్మషం
ఈ కల్మషం ఎక్కడుండాలి? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 20 వచనంలో 21వ వచనంలో సమస్త కల్మషము విర్రవీగుచున్న దుష్టత్వము అది ఎక్కడుండాలి? లోకంలో ఉండాలి. కానీ అది ఎక్కడికి వచ్చేసింది? ఈ యొక్క శరీరము ఆత్మకు వచ్చేసింది. అందుకని కల్మషము నుంచి మనం వేరుగా ఉండాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. మనల్ని మనం పవిత్రంగా జీవించాలి. ఇటువంటిదే దేవుని యొక్క పరిచర్య విషయంలో మనము ముందుకు వెళ్ళేదిగా ఉండాలి. దశ 4:7 చదువుకుందాం. మొదటి దశ 4:7 చిన్న మాట. మొదటి దశ 4:7 చదువుకుందాం. 4వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. ఏమన్నాడు? పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలవలేదు. చెప్పండి, ఎందుకు పిలిచిండు దేవుడు? పరిశుద్ధులుగా ఉండుటకే దేవుడు పిలిచిండు, అపవిత్రులుగా ఉండుటకు దేవుడు పిలవలేదు. అర్థమైందా? కాబట్టి ప్రియులారా, ఈరోజు సేవకులుగా మనము, సేవకురాలుగా మనము దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో మనము పరిచర్య చేస్తున్న విధానంలో మనం ఏంటంటే ఒకరికొకరు మనం ఏం చేయాలంట? లోబడేదిగా ఉండాలి. అయితే భక్ష్యంగానంట ఒక అంకులకి పెళ్లి చేసిండట. ఆమెమో ఇంతలా ఉంటుంది, ఆయనేమో సీప్రుబులు ఉన్నట్టుంటాడు. ఆయన అనుకున్నాడట, భక్ష్యంగా అంకులు నాకు ఇలాంటి ఆమెనిచ్చి పెళ్లి చేసిండి. ఎప్పుడైనా ఆయనది ఎట్లుంటుందంటే ఎర్రటమ్మాయికి నల్లగుండే అబ్బాయినిచ్చి పెళ్లి చేస్తాడు కదా, ప్రార్థన చేసి. అది కూడా అయితే అనుకున్నాడట కదా, ఈమె నిజంగా నాకు లోబడుతుందా అనుకున్నాడట. ఈమె నిజంగా నాకు లోబడుతుందా, ఈమె నన్ను కొట్టేటట్టున్నదని చెప్పేసి అనుకున్నాడట. అనుకున్న తర్వాత ఏమైందంటే, సరే ఈమెను టెస్ట్ చేద్దామని చెప్పేసి ఏమే గ్లాసులో నీళ్ళు పట్టుకొని రా అన్నాడట. తీసుకొచ్చిన తర్వాత టేబుల్ దగ్గర కూర్చొని, అంకులు ఆయన ఆ టేబుల్ దగ్గర కూర్చొని బైబిల్ ఏదో చదువుతూ ఉంటే తీసుకొని వచ్చి టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటే చెప్పిండట, ఆమెను పిలిచి రా అన్నాడట. అదేంటి అన్నాడట. ఏమంటే మీరే చెప్పిండు కదా నీళ్ళు అని చెప్పేసి అన్నాడు. అయితే అట్టెందుకు పెట్టినామన్నా. అదేంటన్నా, అదేంటండి అట్లా పెట్టకపోతే ఎట్లా పెట్టాలని తిప్పి పెట్టాలన్నట్టు. తిప్పి పెడితే నీళ్ళు ఉంటాయా? తిప్పి పెట్టు అన్నాడు. లేదండి నీళ్ళు పోతాయి, తిప్పి పెట్టు అన్నాడు. నేను చెప్పిన కదా పెట్టు అన్నాడు. ఆమె ఏం చేయాలి? భర్త కదా, లోపడాలి అని చెప్పి తిప్పి పెట్టేసా నీళ్ళు అన్నీ పోయినాయి. అప్పుడు అమ్మయ్య నా భార్య నా మాట ఇట్లా అనుకున్నాడు. చిన్న టెస్ట్ చూసినారా? అట్లా అనమాట. ప్రతి విషయంలో కూడా ఆ భర్తలు, సేవకురాలు కానీ సేవకుడికి సహకరించేదిగా, లోబడేదిగా ఉండాలి. అంతేగాని భర్త మీద దౌర్జన్యం చేయటం, ఏందనుకుంటావు, నేను లేకపోతే ఇక్కడ పరిచర్య జరగదు, నేనుంటే పరిచర్య జరుగుతుందని అనే మాటలు మనం ఉండదు. భర్త స్థానంలో నా జీవితంలో ఆ ప్రభువుని మనం గణపరిచే వ్యక్తిగా మనం ఉండాలి. అందుకని ప్రియులారా, గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటిదంటే, ఎంత చక్కని మాట చెప్పండి. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను కానీ అపవిత్రులుగా ఉండుటకు దేవుడు మనల్ని పిలవలేదు. అందుకని చూడండి, ఇంకా మనకు ఎంత 12:24 ఓకేనా? అందుకే నేను ముందే అడిగిన, ఒకవేళ సమయం ఎక్కువ అయితే మీరు ఏం చేయకూడదు చెప్పండి అక్క. ఏం చేయకూడదు? కోపపడొద్దు, తిట్టొద్దు, చెప్పండి, ఇంకా కొట్టొద్దు. ఈ 3 చేయకండి. ఓకేనా? రెండు వాక్యాలు చెప్పేసేసి నేను ముగించేస్తాను. చదువుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ఒక మాటను మనము చదువుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యంలో నుంచి, దేవుని సన్నిధిలో మనము చదువుకుంటే దేవుడు ఇక్కడ ఒక మాట మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఒక చిన్న మాట చదువుకుందాం. లేవియా కాండము 11వ అధ్యాయము 44వ వచనం. లేవియా కాండము 11వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాం. లేవియా కాండం 11వ అధ్యాయము 44వ వచనాన్ని చదువుకుందాం. చెప్పండి, నేను మీ దేవుడినై ఉన్నాను, నేను పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులై ఉండుటకు
మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. నేల మీద ప్రాకు జీవరాశుడు దేని వలన మిమ్మును మీరు అపవిత్రపరచుకొనకూడదు. అంటే అపవిత్రుడుగా ఉండటం అనేది దేవునికి ఇష్టమైన కార్యము కాదు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఏంటిదంటే మనం అపవిత్రులుగా ఉండేది దేవుడు ఎంత మాత్రం కూడా ఇష్టపడడు, కానీ మనం పరిశుద్ధంగా ఉండేదాని కొరకై మనము ప్రయాసపడేదిగా ఉండాలి. అందుకని దేవుడు ఇక్కడ ఒక మాట మరి చూడండి, 19వ అధ్యాయంలో కూడా ఉంటుంది ఒక మాట. 19వ అధ్యాయం 2వ వచనం, చిన్న మాట మనం చదువుకొని ముగించేద్దాం. చూడండి, 2వ వచనం చదవండి. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడని యెహోవానగు నేను పరిశుద్ధునై ఉన్నాను. మీలో ప్రతివాడు తన తల్లికి తన తండ్రికి భయపడవలను, నేను నియమించిన విశ్రాంతి దినమున ఆచరింపను, నేను మీ దేవుడినైన యెహోవాను. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండేది నేర్చుకోవాలి. ఇంకొక మాట చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 19:19 చదువుకుందాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 19వ వచనము చదువుకుందాం. చూడండి ప్రియులారా, త్వరగానే 19వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. చూడండి, ఏలియా అచ్చటి నుంచి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12వ అరక ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడగగా అతడు పోయి, రమ్ము, నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. మరి చూడండి, ఎలీషా సమస్తాన్ని విడిచిపెట్టినాడు. చెప్పండి, ఇప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళి దుప్పటి వేసినాడు ఏలియా. ఏం చేసినాడు? లాస్ట్ అరక దాన్ని దున్నుతూ ఉన్నాడు. చెప్పండి, మనం చెప్పి లాస్ట్ అరక దున్నేది ఎలాంటి వాళ్ళు చెప్పండి? మీరు నాగలి అరక ఎలాంటి వాళ్ళు? లాస్ట్ నాగలి, వెనక నాగలి ఎవరు పడతారు? వచ్చినోడా రానుడా? రానుడు. చూడండి, అందరికంటే రానుడు ఈయన నాగలి. వీడేం చేస్తూ ఉన్నాడంటే ఈ సాలు పెడితే ఆ సాలు ఇట్ట పోతూ ఉన్నాడు. కానీ దేవుడు ఆయన ఏం చేసినాడు? ఏర్పరిచిన తర్వాత ఏం చేసిండంటే అరకను వదిలిపెట్టేసేసినాడు. తర్వాత ఎడ్లను ఏం చేసినాడంట? కాబట్టి వధించినాడు. ఆ యొక్క అరక ఆ కట్టెలు చీల్చి ఏం చేసినాడంటే అక్కడ దాన్ని ఏం చేస్తూ ఉన్నాడు? బలిపీఠం కట్టి దాన్ని ఏం చేసినాడు? కాబట్టి ఆ యొక్క ఎద్దులను దహించి వేసినాడు. అప్పుడు అడిగినాడు, ఏలియా, ఇదిగో నేను నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వస్తాను, పోయిరా పో, నీకు నా వలన ఏం నిర్బంధం లేదన్నాడు. వెళ్ళినాడు, ముద్దు పెట్టుకున్నాడు, చెప్పినాడు, వచ్చేసినాడు, ఏలియాను వెంబడించినాడు. అంటే చూడండి, నా జీవితంలో ఒక దాసుడుగా పిలువబడుతున్న నీవు, దేవుని యొక్క పిలుపుకు లోబడ్డ నీవు, తర్వాత ప్రత్యేకించబడ్డ నీవు, పరిశుద్ధుడిగా పిలువబడుచున్న నీవు సమస్తాన్ని విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. ఏం చేయాలా? సమస్తము కూడా విడిచిపెట్టాలి. సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఎలీషా ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? తనకున్నటువంటి ఆ యొక్క వృత్తి, తన అన్నదమ్ములతో కలిసి ఆయన ఎలాంటి వాడైనప్పటికీ, ప్రియ సోదరుడు, దేవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి సమస్తాన్ని విడిచిపెట్టినాడు. మనకందరికీ తెలుసు, మొదటి అధ్యాయం 27వ వచనములో, కాబట్టి ఈ లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడ్డ వారిని, ఎన్నిక లేనటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అట్లనే నిన్ను నన్ను దేవుడు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, ఇంకొక మాట చూడండి. ఇక్కడ లూకాసు వార్త చిన్న మాట చదువుకుందాం. లూకాసు వార్త చూడండి, ఏమనంటా ఉన్నాడు పేతురు, తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఏమనంటా ఉన్నాడు? ఇదిగో ప్రభువా, చూడండి ఏమనంటా ఉన్నాడంటే పేతురు తర్వాత కొంతమంది శిష్యులు ఏం చేస్తూ ఉన్నారంటే, క్షమించండి, మత్తయి సువార్తలో ఒక మాట మనం చదువుకుందాం ప్రియులారా. చూడండి, 4వ అధ్యాయము చూడండి, 4వ అధ్యాయము 18వ వచనం. యేసు గలిలయ సముద్రమున నడుచుచుండగా పేతురనబడిన షీమోను అతని సహోదరుడైన ఆంద్రే అను 2 సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూడండి, వలల్ని విడిచిపెట్టినారు. జీవన వృత్తి అంటారు. ఇది చేస్తేనే వాళ్ళకేం కావాలా? అన్నం కదా. చూడండి, చాలామంది జాలర్లు కానీ ఏం చేస్తారంటే కాబట్టి ఇది వాళ్ళ యొక్క వృత్తి. ఈ వృత్తిని విడిచిపెట్టినాడు.
సమస్తము విడిచిపెట్టిన ఆ యొక్క ఇద్దరు వ్యక్తులు, సీమోను అనుబడినటువంటి పేతురు, ఈ ఆంధ్రే ఇద్దరు అన్నదమ్ములు ఏం చేస్తూ ఉన్నారంటే కాబట్టి సమస్తాన్ని విడిచిపెట్టినారు. దేవుడు అన్నాడు, ఇదిగో అయ్యా మీరు చేపలు కాదు పట్టేది, ఏంటిది మనుషులను పట్టండి, రండి నా వెంబడి రండి అంటే వాళ్ళు ఏం చేసినారంటే అన్నిటిని విడిచిపెట్టి వచ్చినారు. కానీ ఈరోజు చాలామంది ఏమి విడిచిపెట్టం. ఏంటి చెప్పండి, అన్నీ మనయే అంటారు. ఏంటిది అన్నీ మనయే, ఎవరు బాధపడు దయచేసి. కాబట్టి అన్నిటిని సమస్తాన్ని విడిచిపెట్టిన వాడే నిజమైన సేవకుడు, నిజమైన సేవకురాలు. అన్నిటిని కూడా ఇక్కడ చూడండి, వాళ్ళ యొక్క వృత్తిని విడిచిపెట్టినారంటే ఏంటి, వాళ్ళ వృత్తి ఏంటి, చేపలు పట్టేటటువంటి జాలరు. ఒకరోజు నేను ఆరంభంలో నేను 2009 సంవత్సరంలో ప్రభు సేవకు వచ్చినాను. 2009 నుంచి 2014 వరకు కూడా నేను కూలికి పోయేటోని, మా ఆవిడ కూలికి పోయేది. ఇద్దరం కలిసి కూలికి పోతూనే సేవ చేస్తూ ఉన్నాం, కూలికి పోతూనే సేవ చేస్తాం. ఎంత కూలి పని చేసినా రోజుకి ఇద్దరే కలిసి ఒక 500 300 అట్లా వచ్చినా కానీ ఒక్క రూపాయి ఉండకపోయేది. ఎందుకు ప్రభువా ఇట్లా పిలిచింది నువ్వే కదా, మమ్మల్ని పోషించవా అని చెప్పేసి ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, నేను పిలిచిన పిలుపు వేరే, మీరు చేసే పని వేరే అన్నాడు. నేను పిలిచిన పిలుపు వేరే, మీరు చేసే పని వేరే. ఆ రోజు నుంచి నేను కూలి పనికి పోలే, ఆ రోజు నుంచి మా ఆవిడ్ని కూలికి పంపించలే. ప్రభా పోషిస్తావు, ఒకరోజు ఆకలితో ఉంటే చచ్చిపోతామా చెప్పండి అని చెప్పేసి ఏం చేసినామంటే ఆ రోజు నుంచి కూలి పని బంద్ చేసినాం, వ్యవసాయం బంద్ చేసిన, పూర్తిగా అన్నిటికి దూరం అయిపోయినా. 2 రోజులు అన్నం లేదు. అంటే ఈ కాలంలో ఇది జరిగిందా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. 2012-13 సంవత్సరంలో ఇది జరిగిందా, నిజంగా అయినా అబద్ధం చెప్తాం అనుకోవద్దు. ప్రియులారు గమనించిన యథార్థ సంఘటన ఏంటంటే 2 రోజులు అన్నం లేదు, బియ్యం లేవు, ఎవరిని అడగలేదు. మా అమ్మ దగ్గరికి వెళ్ళి కూడా అమ్మ నాకు బియ్యం ఉంటే ఇవి అని చెప్పేసి అంటే ఇస్తుంది, కానీ నేను ఎవరిని అడగలేదు. ఏం చేసిందంటే మా 2 పిల్లలు చిన్నపిల్లలు, అప్పుడు చిన్నవాళ్ళే కాబట్టి చెప్పినాను, పెద్దోడిని చెప్పినారే నాన్న తమ్ముని తీసుకొని వెళ్ళి నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నం తినేసి రండి అన్న. సరే పంపించినాను, వాళ్ళు వెళ్ళినారు, తినేసి 2 రోజులు వాళ్ళ దగ్గర అక్కడే తిన్నారు. తిన్న తర్వాత మేము ఏం చేసేవాళ్ళమంటే నీళ్లు తాగి ప్రార్థనలో ఉండేవాళ్ళం. కాబట్టి ఎందుకంటా ఉన్నానంటే దేవుడు సమస్తాన్ని పోషించటానికి సమర్థుడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో సమకూర్చుకొనవు, కానీ పరలోకమందున్న తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని పోషించలేడా? ఈ రోజుకు నేను ఎవరి మీద ఆధారపడను. చాలామంది అంటాడు, మా తమ్ముడు అంటాడేరా నీకు హైదరాబాద్లో మంచి మంచి సేవకులు చాలా పరిచయం కదా, మంచి మంచి ఉద్యోగాలు. నిజంగా నాకు పరిచయం, చాలామంది పోలీస్ ఆఫీసర్లు కూడా పరిచయమే. కానీ ఎవరినన్నా అన్న నాకు ఒక 10,000 ఇవ్వండి అన్న ఇట్లా పరిస్థితి అంటే వెంటనే మా ఫోన్ ఎక్కడ చేస్తారు. అలా అయినా నేను ఎవరి దగ్గర నేను ఆశపడను. ఎందుకంటే నా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, నా దేవుడు నిజమైన దేవుడు, నా దేవుడిని నేను నమ్ముకున్నాను, నా దేవుడు నన్ను పోషిస్తాడు. నేను మనుషుల మీద ఆధారపడను. యెషయా గ్రంథం 26:3 ఎవని మనసు నీ మీద ఆనుకొనును వానిని నేను పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదును. దేవుడి వాగ్దానం ద్వారాగా నన్ను నెరవేర్చి ఆ రీతిగా ప్రభు ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా ఈ రోజుకు నేను ఒకరి మీద ఆధారపడను. నా దగ్గర ఏమీ లేదు, ఆయన దేవుడు ఏం చేస్తారంటే పోషించేవాడై ఉంటాడు. కాబట్టి ప్రియులారా, నాకు ఇచ్చిన ఆరంభంలో సేవ వాగ్దానం నేనేం చేసిందంటే ప్రభువా నేను సొంత గ్రామంలో నేను సేవ చేయకూడదు, నేను బయటికి వెళ్ళిపోవాలంటే అపోస్తల కార్యములు 1-4 ఇదిగో నీకు కొన్ని దినాలలో పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇస్తా ఉన్నాను, నువ్వు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళవద్దు అన్నాడు. ఆ రోజు ఇచ్చిన వాగ్దానము, నా దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము నెరవేర్చడానికి నేను పోయిన 2024 సంవత్సరం కూడా అంతవరకు కూడా దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేసేవానంటే ప్రభా నేను ఇక్కడ ఉండను, కాబట్టి ఈ మోరియా ప్రార్థన మందిరంలో నేను సేవ చేయను, నేను బయటికి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాను. అయినా ప్రభు నన్ను పంపించలేదు. ఎన్నోసార్లు ఎబ్రోన్కి వెళ్ళినా వీళ్ళతో చెప్పినా వాళ్ళతో చెప్పినా అన్నా నేను మాది సొంత గ్రామం అన్నా నేను బయటికి వెళ్ళిపోవాలంటే చూద్దాం పో. కాబట్టి ప్రియులారా, అప్పటి వరకు కూడా ప్రభు ఆ యొక్క సేవలో నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. మన జీవితంలో మొట్టమొదటిది దాసుడుగా పిలువబడాలి. రెండవది చెప్పండి, పిలుపుకు లోబడి రావాలి, దేవుని పిలుపు ఉండాలి. మూడోది ఏంటిది, ప్రత్యేకత ఉండాలి. నాలుగోది ఏంటిది, పరిశుద్ధత ఉండాలి. ఐదోది చెప్పిన లాస్ట్కు సమస్తాన్ని విడిచిపెట్టాలి. ఏదైనా సరే, నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, లేకపోతే నీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కానీ, నీ రక్త సంబంధం ఎవరైనా సరే అన్నిటిని విడిచిపెట్టాలి. అర్థమైందా? అన్నిటిని విడిచిపెట్టిన వాడే 100 ఆశీర్వాదాన్ని పొందుతాడు. ఎలీషా 2 ఆశీర్వాదాన్ని పొందగల కారణం ఏంటి? సమస్తాన్ని విడిచిపెట్టాడు. అలాంటి
ఉద్దేశంతో నీవు నేను వెళ్ళినప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. దయచేసి సరే మన సమయం